మా దేవా, మా ప్రభువా, ఈ ఎండలో నీ వాక్యాన్ని వినటానికి మేము కూర్చున్నాం ప్రభువా. చాలామంది యవ్వన బిడ్డలు వచ్చారు. మరి నీ వాక్యం ఇలాంటి ఎండ పరిస్థితుల్లో బాగా వేడి గాలి వస్తున్నప్పుడు వినటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు మాకు సహాయం చేయండి నాయన. ఈ వేడి వాతావరణంలో వినేటువంటి ఈ మాటలు మా జీవితంలో ఆత్మీయ ఉష్ణాన్ని పుట్టించగలటకు సహాయం చేయండి. చల్లారిపోయినటువంటి మా జీవితాలు వెలిగించబట్టకు నాయన, మరి మీకు ఉపయోగపడేటువంటి పాత్రగా మేము ఉండగలుగుటకు ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు పొద్దున్న సాయంత్రం కూడా ఒకే వర్తమానం ఇస్తాను. పొద్దున్న నేను బహుశా పరిచయం ఇచ్చి ఒక్క వచనం మీద మాట్లాడతాను, ఒకే వచనం. సాయంత్రం 23 వచనాల మీద మాట్లాడతాను. సో మొత్తం ఒక అధ్యాయాన్నే ఈ రోజంతా మనం ధ్యానం చేస్తాం. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నేను సాయంత్రం రావద్దు అని అనుకుంటే కనుక మధ్యాహ్నం మానేస్తే పర్లా. ఎందుకంటే మధ్యాహ్నం ప్రశ్నలకు జవాబులే కాబట్టి మధ్యాహ్నం రాపోయిన పర్లా, సాయంత్రం మాత్రం రండి. ఎందుకంటే ఒక ముక్తాయింపు వస్తుంది. ఎందుకంటే లేకపోతే పరిచయం వినేసి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఓకే, సో అందుకని మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఈ పరిచయానికి ముందు, లేకపోతే ఈ వర్తమానానికి ముందు, అసలు ఈ వర్తమానం నా జీవితంలో డెవలప్ అవడానికి ఓ చిన్న సన్నివేశం కారణం. డిసెంబర్ నెలలో, ఓకే, డిసెంబర్ నెల ఎండింగ్లో ఈ వర్తమానం సిద్ధపడతాం మొదలుపెట్టాను నేను. అందుకనే డిసెంబర్లో జరిగిన ఒక చిన్న సన్నివేశం కారణం. తెలంగాణలో హుజూరాబాద్ అని ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరిలో క్రిస్మస్ మీటింగ్ పెట్టారు. మామూలే, ఎప్పుడూ ఉండే చోటే. ఆ క్రిస్మస్ మీటింగ్లో క్రిస్మస్ డ్రామా వేశారు. అది కూడా మామూలే. కానీ విశేషం ఏంటంటే, ఆ క్రిస్మస్ డ్రామా వేసిన వాళ్ళంతా 4వ క్లాసు లోపులో చిన్నపిల్లలు. అన్ని తప్పులు చేస్తున్నారు. కానీ చిన్నపిల్లలు తప్పులు చేస్తే మనకు ముద్దుగా ఉంటుంది. సో నవ్వుకుంటూ ఉంటాం. అయితే నాలో గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి సన్నివేశం ఏంటంటే, 3 కుర్రోళ్ళు వచ్చారు. అందులో 2 4వ క్లాస్ వాళ్ళు, 1వ క్లాస్ వాళ్ళు. తర్వాత వాళ్ళు ముగ్గురితో మాట్లాడాను, అందుకే చెప్తున్నాను. సో వాళ్ళు ముగ్గురు వచ్చారు స్టేజ్ మీదకి. టవల్ చుట్టుకొని వచ్చారు, చేతిలో కర్రలు పట్టుకున్నారు. దాంతో మీకు అర్థమైపోవాలి వాళ్ళు గొర్రెలు కాపర్లేదు. సో వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే కొద్దిసేపటికి ఒక అమ్మాయి గౌన్ వేసుకొని వచ్చింది, తెల్ల గౌను, 4వ క్లాస్ అమ్మాయి. అమ్మాయి దేవదూత అని అనుకోండి. ఆమె డైలాగ్ ఆమె చెప్పేసింది, మనకి బెత్లెహేంపురంలో రక్షకుడు పుట్టాడు అని చెప్పింది. ఈ ముగ్గురికి ఒకటే మైక్ ఇచ్చారు. అందులో 4వ క్లాస్ వాడు మొదట చెప్పాలి కాబట్టి డైరెక్ట్ చెప్పాడు. ఎక్కడ పుట్టాడు, ఆయన ఎవరు, ఏదో అడిగాడు. అడిగిన తర్వాత దేవదూత చెప్తా ఉన్నప్పుడు వీడు మైక్ పక్కనోడికి ఇస్తూ, రే నెక్స్ట్ నువ్వేరా చెప్పరా అని అన్నాడు. అది మైక్లో అనేసాడు. అంటే అందరూ గొల్లని నవ్వేశారు. ఆడు 1వ క్లాస్ వాడు, చిన్నోడు. చాలామంది గొల్లని నవ్వేసేపటికి ఆడికి భయం వేసి డైలాగ్ మర్చిపోయాడు. ఆడు మర్చిపోయి ఆడు మైక్ చూస్తూ ఇలా చూస్తూ ఉన్నాడు. ఆడి పక్కన ఇంకో 4వ క్లాస్ వాడు ఉంటాడు కదా, ఆడన్నాడు, అది నువ్వు త్వర మాడరు బాబు, నువ్వు మాడినది నేను మాడాలన్నాడు. సో అది అంత గొల్ల అయిపోయింది. అసలు హడావిడిగా ఉందన్నమాట. అయిపోయింది. సరే, నేను కూడా నవ్వుకొని అలా కూర్చొని ఉన్నా, ఇలాగే పక్కన కూర్చొని ఉన్నా, చూస్తూ ఉంటే సడన్గా మా అమ్మగారు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారో కూడా నాకు తెలీదు. ఆ సన్నివేశానికి మా అమ్మకి అసలు సంబంధం లేదు. కానీ మా అమ్మగారు గుర్తొస్తే నేను ఎందుకు అమ్మ గుర్తొచ్చింది ఇప్పుడు అని అనుకుంటా ఉన్నాను. అయితే ఏంటో నాలో ప్రశ్న లేవనెత్తాను. ఏమనంటే, నువ్వు ఆ 1వ క్లాస్ వాడేమో అని. ఏంటి ఆ ప్రశ్న అంటే, మా అమ్మ 4వ క్లాస్ ఆమె పాత్రను ముగించి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాదే పాత్ర. నా తర్వాత నా కూతురుది పాత్ర. నేను పాత్ర ముగించకపోతే నా కూతురు పాత్ర మొదలు పెట్టదు. ఆడన్న డైలాగ్, నువ్వు మాడరా తర్వాత నేను మాడగలను, ఆడన్న మాట. ఇప్పుడు మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక రంగస్థలం మీద ఉన్నాం. మన ముందున్న వాళ్ళు చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళ పాత్ర వాళ్ళు ముగిచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా ముగిచ్చారు, ఎలా చెప్పారు అన్నది అవసరం లేదు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనది పాత్ర. మన పాత్రను మనం సరిగ్గా పోషించకపోతే
మన తర్వాత ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, మన మీద ఆధారపడి ఉంది. ఇది 2024, ఇది 2024, ఇది 2024 అనే మాట నేను ఈ వర్తమానంలో చాలాసార్లు ఉపయోగిస్తాను. మీకు చిరాకు కూడా వస్తుంది, కానీ నా ఉద్దేశంలో అది గుర్తు చేయాలని. 2024లో యేసు ప్రభువుని కొద్ది గొప్ప ప్రేమిస్తున్నటువంటి వారిలో మీరు ఉన్నారు. మీరు భారతదేశపు భూమి మీద బతుకున్నారు 2024లో. 2024లో ప్రపంచంలో జరిగే విషయాలు కానీ, భారతదేశంలో జరిగే విషయాలు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విషయాలు కానీ, వాటన్నిటికీ మీ మీద ప్రభావం ఉంటుంది. మీ పాత్ర పోషించాలి దానికి. అయితే గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రంగస్థలాన్ని అంతటినీ సిద్ధపరుస్తాడు. మన పాత్ర ఓన్లీ డైలాగులు పోషించడమే. రంగస్థలం అంతా ఆయనే, దాని మీద గొర్రెలు పెట్టేది ఆయనే, గడ్డి పెట్టేది ఆయనే, చేతిలో మైక్ ఇచ్చేది ఆయనే. కానీ మనల్ని మాట్లాడమని అడుగుతారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం కారకులం కాదు, కానీ ఆ పరిస్థితుల్లో మనం నిలబెట్టాడే. మన పాత్రను మనం పోషించాలి. మన పాత్రను మనం పోషించకపోతే మన ముందు వెళ్ళిన వాళ్ళకి కోపం వస్తుంది, మన తర్వాత వెళ్ళిన వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. ఏ అంటారేమో, ఆటల పోటీల్లో ఒక ఆట ఉంటుంది, దాన్ని రిలే రేస్ అంటారు. రిలే రేస్ అంటే పరుగు పందెం, నలుగురు పరిగెడతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వాళ్ళకు ఒక కర్ర ఇస్తారు. మొదట ఆయన పరిగెట్టుకెళ్ళి రెండో వాడికి ఇవ్వాలి, దాన్ని బ్యాట్ అని అంటారు. ఆడు పరిగెత్తుకెళ్ళి మూడో వాడికి ఇవ్వాలి, ఆడు పరిగెత్తుకెళ్ళి నాలుగో వాడికి ఇవ్వాలి. ఇప్పుడు మనం రెండో వ్యక్తిమో మూడో వ్యక్తిమో. మొదటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మనకి ఇచ్చేశారు. ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి మూడో వాడికి ఇవ్వాలి. పరిగెడతాం మనం మానేస్తే మొదటోడు కోపం వస్తుంది. నేను కష్టపడి నీ చేతికి ఇచ్చాను, ఏం చేసావురా అని. మూడో వాడికి చిరాకేస్తుంది, నువ్వు వస్తేనే కదరా నేను పట్టుకొని పరిగెత్తేదని. మీకు అర్థమవుతుంది కదండి. మనకేమైతే బోధించారో, మనకేదైతే చెప్పారో, పరిస్థితులకు అనుగుణంగా మనం పరిగెత్తాల్సినటువంటి వాళ్ళం. మనం రిలే రేస్లో ఉన్నటువంటి వాళ్ళం. మన పాత్రను ఏ విధంగా పోషిస్తున్నాం అనేది మన ప్రశ్న. అయితే ఈరోజు నేను ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే, బైబిల్లో రంగస్థలం మీదకి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర. ఆ పాత్రను దేవుడే తెచ్చాడు. ఏ పరిస్థితుల్లో తెచ్చాడు, ఎలాంటి స్థితిగతుల్లో తెచ్చాడు, ఆయనకున్నటువంటి గుణగణాలు ఏంటి, ఆ రెండే ఇప్పుడు మనం చూసేది. పరిస్థితులు ఏంటి, ఆ వ్యక్తికి ఉన్న గుణాలు ఏంటి, అది ఇప్పుడు మనం చూస్తాం. సాయంత్రం ఆయన్ని ఏ విధంగా సిద్ధపరిచాడు వాడుకోవడానికి, అది సాయంత్రం చూస్తాం. ఇదే నేను చూసేది. అయితే దేవుడు ఒక సన్నివేశం కోసం అతను పిలిచాడు, ఒక చిన్న సన్నివేశం. ఆ సన్నివేశంలో అద్భుతంగా ఆయన వాడుకున్నాడు. ఆయన ఎవరు అని అంటారేమో, ఏలియా అనేటువంటి భక్తుడి గురించి బైబిల్లో 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు. రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం దాకా, 2వ రాజుల గ్రంథం 1-2 అధ్యాయం. ఈ 8 అధ్యాయాలు ఏలియా గారి జీవితం ఉన్నది. కానీ ఏలియా చాలా గొప్పోడు. ఆయన చావకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు పరలోకంలోకి వెళ్ళిపోయింది ఆయనే. హానోకు కూడా చనిపోకుండా వెళ్ళాడు, కానీ ఎవరు చూడలేదు ఆయన్ని. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు అని ఎతికారు, దొరక్కపోతే అప్పుడు నిర్ధారించాడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని. కానీ ఏలియా గురించి అలాంటి డౌట్ లేదు, ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆయన వెళ్ళాడు. మొదటి వ్యక్తి ఆ విధంగా వెళ్ళటం. ఏలియా గురించి కొత్త నిబంధనలో 30 సార్లు రాశారు. 30 సార్లు. పాత నిబంధనలో మరి ఎవరి కోసం కూడా అంత రాయలేదు. మోషే గురించి కూడా అంత రాయలేదు, అబ్రహాము గురించి కూడా అంత రాయలేదు. ఏలియా గురించి అంత రాశాడు. ఆయన చాలా గొప్పవాడు, చాలా గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప వ్యక్తి. ఆయన నిప్పులు కక్కేవాడు అని చెప్తూ ఉంటారు. అంటే నిప్పులు కక్కాడని నోట్లోంచి నిప్పులు వస్తాయని కాదు, ఆ విధంగా మాట్లాడేవాడు అని చెప్తూ ఉంటారు. ఆయన జీవితంలో మరో గొప్పది ఉంది. ఏంటనంటే, మొట్టమొదటిసారిగా బైబిల్ ప్రకారం ఒక చచ్చిపోయిన వ్యక్తి తిరిగి లేపింది ఆయనే. అంతకుముందు ఎవరు చేయలే పని, తర్వాత చేశారు చాలామంది. ఫస్ట్ వ్యక్తి ఆయనే. చచ్చిపోయిన వ్యక్తి మీద ప్రార్థన చేసి వీడికి ప్రాణం ఇవ్వనట్టుగా, అంత గొప్ప వ్యక్తి అన్నమాట. కాబట్టి ఆ ఏలియాని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఇప్పుడు నేను ఉదయం ఏలియా గురించి చివరి పావుగంటే మాట్లాడతాను. ఏలియాని ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాడు,
దేవుడు అనేది మీకు చెప్తాను. సార్ అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. రంగస్థలం అర్థమైతేనే అలాంటి వ్యక్తిని ఎందుకు పిలిచాడు అనే విషయం అర్థమవుతుంది. అంటే ఆ టైంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి, పరిస్థితులు ఏంటి, ఆ దినాల్లో ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయి, ఎలాంటి జీవన శైలులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అవి తెలుసుకోవడం మన మంచిది. ఎందుకనంటే దాంట్లో మనం కనబడతాం. ఓకే ఏలియాని పిలిచినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది కదా. కాబట్టి ఏలియా లాంటి వాళ్ళు ఇప్పుడు కావాలన్నమాట అని మీకు అర్థం అవుతుంది. ఆ తర్వాత నేను నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఏలియాని దేవుడు ఎందుకు వాడుకున్నాడు అని, ఏలియాకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మీకు చూపిస్తా. ఓకే, ఈ లక్షణాలు ఉంటే దేవుడు నన్ను కూడా వాడుకుంటాడనమాట, ఇది మాకు అర్థం అవుతుంది. ఆ తర్వాత ఏలియాని ఏ విధంగా సిద్ధపరిచాడో సాయంత్రం చెప్తాను. ఓకే, నా లైఫ్లో ఎలాంటి సిద్ధపాటు ఉంటే దేవుడు వాడుకోగలుగుతాడనమాట, ఇది మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి బేసిక్గా నేను నేర్పించేటువంటి పాఠం ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యన దేవుడు కోరుకునేది ఏంటంటే నాకెవరన్నా కనబడితే బాగుండు, నేను నిలబెడతాను వాడిని. నాకెవరన్నా దొరికితే బాగుండు, నేను రంగస్థలం మీద నిలబెడతాను. అది దేవుడు కోరుకున్నది. మీరు ఇప్పుడు ఉన్నారు 2024 భారతదేశపు పుణ్య భూమి మీద మీరు ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీలో ఎవరు కూడా వేస్ట్ కాదు, మీలో ఎవరు కూడా పనికి మాలిన వాళ్ళు కాదు. దేవుడు పనికి మాలిన వాళ్ళని సృష్టించాడు, దేవుడు నిరుపయోగమైన వాళ్ళని సృష్టించాడు, దేవుడు ఎక్స్ట్రా ప్లేయర్ని తయారు చేయడం. అది నేను చెప్పదలుచుకోను. దేవుని టీంలో నువ్వు కొంచెం కూర్చోరా, అవసరం వస్తే పిలుస్తాను అని అవన్నీ అండు. దేవుడు మనల్ని అవసరం ఉంది కాబట్టి సృష్టించాడు. దేవుడికి నీతో పని ఉంది. పచ్చి భాషలో సినిమా లాంగ్వేజ్లో చెప్పాలని, నీతో పని ఉంది బాబు, నీతో పని ఉంది పాప, అందుకే నిన్ను తయారు చేశాను నేను, నువ్వు నాకు కావాలి. అది దేవుడు చెప్పేటువంటి మాట. అయితే దేవుడికి ఉపయోగపడే వాళ్ళంగా మనం ఉండగలుగుతామా అన్నదాన్ని మనం చూద్దాం. సో ఇది చిన్న ఇంట్రడక్షన్. అయితే ఈ ఇంట్రడక్షన్ తర్వాత ఇప్పుడు రంగస్థలం సిద్ధపాటికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర చెప్తాను. ఒక కొద్దిసేపట్లో ఒక 40 నిమిషాల్లో 500 సంవత్సరాల చరిత్ర చెప్తాను మీకు. అంటే బైబిల్ని ఒక సీరియల్ లాగా, బైబిల్ని ఒక కథలాగా, బైబిల్ని ఒక ధారావాహికలాగా చదవటం అంటే ఏంటో మీకు చూపిస్తాను. ఒక ఉదాహరణలాగా మీకు చూపిస్తాను. ఒక బైబిల్ పుస్తకం కథలాగా మీ ముందు చెప్పేస్తాను. కాబట్టి మీరు ప్రతి అధ్యాయాన్ని చూసి ఆ కథను గుర్తుపెట్టుకోగలుగుతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కథను మళ్ళీ వర్ణించగలుగుతారు. ఆ విధంగా నేను చేస్తాను మిమ్మల్ని. బైబిల్ అంత అందమైనటువంటి పుస్తకం, అంత రసవత్తరమైన పుస్తకం, అంత అద్భుతమైనటువంటి హావభావాలు కలిగినటువంటి పుస్తకం. దాన్ని మనం ఈరోజు రుచి చూస్తాం. మీరు చదవండి అని చెప్పను, నేను చదివి చూపిస్తాను మీకు ఏ విధంగా దాన్ని మన జీవితంలో ఆకట్టుకునేటట్లు చేయొచ్చో మీ ముందు చూపిస్తాను. అది నేను చేసేటువంటి పని. మనందరికీ 1947 అనగానే ఏం గుర్తొస్తుంది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సో ఇది భారతీయులకు మాత్రమే పనికి వస్తుంది. 1947. ఒకవేళ జపాన్ దేశం వెళ్ళి 1947 అంటే వాడు ఏమైంది అని అడుగుతాడు. లేదా అమెరికా వెళ్ళి 1947 అంటే ఎవడు చచ్చాడు ఆ సంవత్సరం అని అడుగుతాడు. కానీ మన వాళ్ళు ఆ ప్రశ్న అడగరు. 1947 అనగానే మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అని మీరు చెప్పారు. అదేవిధంగా ఒక ఇస్రాయేలీయుడి దగ్గరికి వెళ్ళి 1446 అనగానే వాళ్ళ కళ్ళు పైకి వస్తాయి. ఏంటి అని అంటారు. కాబట్టి 1947కి 1446కి ఒక తేడా ఉంది. 1947 ఈ శకానికి చెందింది, ఓకే, క్రీస్తు శకం. కానీ 1446 ఈ శకానికి చెందింది కాదు, క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు కంటే 1446 సంవత్సరాల ముందు జరిగింది. అంటే ఇప్పటికి 3470 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఆ సంవత్సరంలో జరిగింది ఏంటంటే ఇశ్రాయేలీయులకి స్వాతంత్రం వచ్చింది. ఐగుప్తీ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన సంవత్సరం ఇది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కనబడుతుంది. పస్కా పండుగ చేసుకున్నారు నిసాన్ మాసంలో, అంటే మార్చి ఏప్రిల్లో 1446 సంవత్సరం నిసాన్ మాసం 14వ తారీఖున వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి బయటపడినటువంటి రోజు. అదే రోజున యేసు ప్రభుని సిలువేశారు. అదే రోజున మనం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అని చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే అని. సో ఆ సంవత్సరం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. 3470 సంవత్సరాలు అయిపోయింది.
సరే, అది జరిగిన తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలీని మోషే నాయకత్వంలో నడిపించాడు. ఆయన చచ్చిపోయాడు, యోర్దాను నది ఒడ్డున చచ్చిపోయాడు. అప్పుడు యెహోషువని నాయకుడిగా పెట్టాడు. యెహోషువ యోర్దాను నది దాటి అవతలి తీసుకెళ్ళాడు. అక్కడ 7 రాజ్యాలు ఉన్నాయి. కనానీయులు 7 ఉన్నారు. ఈ 7 జయించడానికి 7 ఏళ్ళు పట్టింది మనోడికి, 7 years పట్టింది. ఆ తర్వాత 18 ఏళ్ళు ఆయన ఊరు పెద్దగా ఉన్నాడు, పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సర్పంచ్గా ఉన్నాడు. మనం అంటామే పెద్ద ఆయన అంటామే, ఆ విధంగా పెద్ద ఆయనలాగా ఉన్నాడు. కాకపోతే వాళ్ళ భాషలో కనుక న్యాయాధిపతి అని అంటారు. న్యాయాధిపతి 18 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరు? యెహోషువ. సో యెహోషువ 110 ఏళ్ళు అప్పుడు చచ్చిపోయాడు. ఈ 110 ఏళ్ల లోపల ఆయన చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీలకి ఆ భూభాగాన్ని అంతటినీ పంచిచ్చేశాడు. ఆయన చచ్చిపోయాడు. తర్వాత న్యాయాధిపతులు పరిపాలించుకుంటూ వచ్చారు. అది సంసోన్ అవ్వచ్చు, యెఫ్తా అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు దెబోరా అవ్వచ్చు. ఈ విధంగా వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అమ్మ చాలా మంచి పని చేశారు. ఆపేశారా? అయిపోయిందా? దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఇప్పుడు దాకా మీకు వినబడట్లేదేమో, అరిసేస్తున్నాను నేను. నాకు అర్థం కాలేదు, దీని శబ్దంలో నాకే వినబడట్లేదని. అర్థమైందా? సరే. సో దేవా చాలా మంచివాడు ప్రభా, దీన్ని ఆపేసి ఇంక ఇది ఎప్పటికీ ఆన్ అవ్వకుండా ఉండును కాక. అది బట్టలు ఉతికేటప్పుడు కాస్త చెమట పడుతుందండి, వంట వండేటప్పుడు కాస్త చెమట పడుతుందండి, ప్రసంగం చేసేటప్పుడు కాస్త చెమట పడితే పోయిందేముంది? ఏమంటావు తమ్ముడు? అవునా కదా? ఏమంటావు? పడుతుంది వచ్చావు. దానికి ఇన్ని ఫ్యాన్లు ఎట్టేసుకుంటే వంటగదిలో పెట్టుకున్నట్లు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఉన్నాను. సరే. సో వీళ్ళు న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉన్నారు. అయితే చివరి న్యాయాధిపతి అనమాట, ఆయన పేరు సమూయేలు. ఆయన ఉన్నప్పుడు ఈ సంఘ పెద్దలంతా ఉంటారు కదా, యూజువల్గా సంఘ పెద్దలు పనికిమాలిన వాళ్ళు ఉంటారు. మీ ఊర్లో మరి ఎవరో నాకు తెలియదు, కానీ మా ఊర్లో అయితే ఎక్కువగా పనికిమాలిన వాళ్ళు ఉంటారు. పని పాట లేనటువంటి ఎదవలంతా కూడా సంఘ పెద్దలు అవుతూ ఉంటారు. అర్థమైంది? ఎవరన్నా ఇక్కడ ఉన్నట్లయితే నన్ను క్షమించాలి, మీరు కాదేమో నాకు తెలియదు. మరి యూజువల్గా అయితే మాత్రం వాళ్ళే ఉంటారు. అర్థమైందా? రిటైర్ అయిపోయిన వాళ్ళు, తర్వాత ఏం పని పాట లేని వాళ్ళు, తర్వాత ఊర్లో నేను పెద్దోడు కాబట్టి సంఘంలో కూడా పెద్దోడిని అవ్వాలనుకుంటాడు. వాడికి యేసు ప్రభు పేరు తెలీదు. మత్తయి సువార్త ఎక్కడ ఉందంటే పాదన బంధంలో ఎతికే బ్యాచ్ ఉంటాడు ఎక్కువ శాతం మంది. ప్రార్థన చేయమంటే చేయరాళ్ళు. మీరు అడిగి చూడండి, మీ సంఘ పెద్దలను ఎక్కువ శాతం మంది ప్రార్థనలు కూడా చేయరాళ్ళు. అర్థమైందా? నేను డైరెక్ట్గా మాడతాను, నేను చాలా డైరెక్ట్గా మాడతాను. మీరు చేయగలిగేది ఒకటే, మళ్ళీ పిలవరు అంతే. యాదవదే మీరు పిలవకపోతే ఇంకోటి పిలుస్తాడు పక్కన అంతే. ఈ ఊరు మళ్ళీ ఖచ్చితంగా వస్తాను నేను. అర్థమైందా? అర్థమైందా? డౌట్ లేదు కాబట్టి మన పెద్ద టెన్షన్ ఏం లేదు. ఎవడు పిలిచాడని నేను అడగను, ఎంత మీటింగ్ అని కూడా అడగను. కావాలంటే మీ పాస్టర్ గారిని అడగండి, మీటింగ్ ఎంత పెద్దది ఉంటుంది అని ఏం అడగను నేను. పొద్దున మీటింగ్ ఉంటుందా, మధ్యాహ్నం మీటింగ్ ఉంటుందా అని నేను తర్వాత అడిగాను అంతే. డేట్ ఫిక్స్ అయిన తర్వాత. ఎందుకనంటే పగలంతా ఖాళీ ఏమో, కొంచెం మా నాన్న పని చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాను. సరే, ఈ పెద్దలంతా కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి అయ్యగారు అన్నారు, ఏంటి అందరూ పెద్దవాళ్ళంతా కలిసి వచ్చారు. ఏం లేదు అయ్యగారు, మేము అందరం కలిసి చాలాసేపు డిస్కస్ చేసుకుంటే మాకు విషయం తెలియంది. మనకి మన చుట్టూ రాజ్యాలు ఉన్నాడు ఓ తేడా ఉంది సార్, ఆ తేడా మాకు చాలా బాధ కలిగిస్తున్నాను. ఏమైంది, మీకేం తక్కువైందంటే, ఏం లేదు సార్, అన్ని రాజ్యాల్లో పెద్ద కుర్చీ ఉంటుంది సార్. ఇది కుర్చీ కాదు, ఎందుకంటే పెద్ద కుర్చీ ఉంటుంది సార్. ఆ కుర్చీ మీద ఒక ఆయన కూర్చుంటాడు సార్, ఇలా కాలు పెట్టుకొని కూర్చుంటాడు, ఖతర్నాక్ ఉంటాడు సార్. మన దేశంలో అలాంటి వాడు ఎవడు లేడు అని అన్నాడు. అంటే సమూయేలు నవ్వుకొని, అవునా, వాడిని రాజు అంటారు. అవునండి, అవును, మనకు రాజు లేడు, మనకు రాజు కావాలి అని అంటే, రే రాజు వద్దురా, మంచిది కాదు మీకు. ఎందుకని వద్దు? రాజు ఉంటే బోల్డ్ సమస్యలు అంటే కానీ 2 సమస్యలు చెప్తానన్నారు. అది చెప్పండి అయ్యగారు అన్నారు. మొదటి సమస్య ఏంటంటే, రాజు వచ్చాడు అనుకోరా, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. రాజుగారికి ఒక్కోసారి తలంపు వస్తారే, మన ఊర్లో కొత్తగా అమ్మాయిలు అన్న పుట్టారని అడుగుతాడు. అంటే పుట్టారు సార్ అంటే, అందరిని ఒకసారి ముందు పెట్టండి అంటాడు. చూస్తాడు, రే ఈ అమ్మాయి నాకు కావాలరా అని అంటే కనుక నువ్వు ఇచ్చేసేయాలి అడిగి. అర్థమైందా? ఏం చేసుకుంటాడు మనకు అనవసరం. వాడుకొని వదిలేస్తారా, పెళ్ళంగా పెట్టుకుంటాడా, లేదా ఉంచుకుంటాడా మనకు తెలియదు, మనం ఆపలేం. నీకు అందమైన కూతురు పుడితే కనుక ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు రా. ఇది మొదటి సమస్య. రెండో సమస్య, ఆయన ఊరెమ్మడి వెళ్తూ ఉంటాడు, ఈ పొలం ఎవడదే బాగా పండింది సార్, మనవాడు సార్ అబ్రాం గారిది. అబ్రాం ఇట్లారా, ఈ పొలం పంట బాగుంది కానీ సగం మన ఇంటికి పంపించేసే అని అంటే, కుదరదు సార్ అన్నాడు అనుకో, నేను లేపేసి మొత్తం తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఆపలేం. కాబట్టి రాజుగారు వస్తే కనుక నీ కూతుర్లకు భద్రత ఉండదు, నీ రాబడికి భద్రత ఉండదు. ఎందుకు వచ్చింది? దేవుడు రాజుగా ఉంటాడు అని అంటే కుదరదు.
మాకు రాజు కావాలి అని అన్నారు. సమూయేలుకి ఏం చేయాలో తెలుసా? దేవా, వీళ్ళు ఏంటి ప్రభా పనికిమాలి లేదు వాళ్ళు, వీళ్ళు రాజు కావాలంటున్నారంటే నేను విన్నానులే. అయితే వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు, వాళ్ళు తృణీకరించింది నన్ను. నువ్వేం పెద్ద ఫీల్ అవ్వద్దు, నేను పెద్దగా ఉన్నాను కదా నన్ను కాదన్నారేమని ఫీల్ అవ్వద్దు. వాళ్ళు కాదన్నది నన్ను, రాజుగా ఉన్నది నేను, కాబట్టి నన్ను కాదన్నారు. సర్లే వాళ్ళకి రాజుని ఇప్పిస్తాను, వాళ్ళకి బుద్ధి వస్తుంది అని 1050 క్రీస్తు పూర్వం 1050 రాజు ఇచ్చాడు. ఆ రాజుగారి పేరు సౌలు. ఆ రాజుగారు 40 ఏళ్ళు పరిపాలించాడు. పోయాడు. పోయిన తర్వాత దావీదు గారు వచ్చాడు. ఆ దావీదు గారు 40 ఏళ్ళు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 10 నుంచి 970 దాకా ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన కూడా పోయాడు. ఆయన పోయిన తర్వాత సొలొమోను వచ్చాడు 970, ఆయన కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు 930 దాకా. ఈ 970 నుంచి 930 దాకా సొలొమోను గారి జీవితంలో ఏం జరిగిందో మొదటి రాజుల గ్రంథంలో రాశారు. ఒకసారి తీయండి, మొదటి రాజుల గ్రంథం. మీరు ఒక వచ్చిన ఏమో అడగొద్దు, 11 అధ్యాయాలు రాశారు. ఎన్ని? 11 అధ్యాయాల్లో ఈ 40 ఏళ్ళలో ఏం చేశాడో రాశారు. ఈ 11 అధ్యాయాలు ఇప్పుడు చూసేస్తాం మనం. సో దాంతో మీకు మొదటి రాజుల గ్రంథం సగం అయిపోద్ది. అర్థమైందా? 12 అధ్యాయం నుంచి 16 అధ్యాయం దాకా సొలొమోను గారు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో ఆ 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. 16 అధ్యాయాలు అయిపోయినా. 17 అధ్యాయంలో మన హీరో గారు ప్రవేశిస్తారు. ఎవరైనా? ఏలియా గారు. సో ఇప్పుడు మనం చేసే పని అదనమాట. 17 అధ్యాయాల్లో ఏం జరిగిందో కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, నేను 1446 నుంచి 970 దాకా వచ్చేసాను. ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు 970 నుంచి ఒక 100 ఏళ్ళు వస్తాను. ఈ 100 ఏళ్ళకి సుమారు మనకి ఈ 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయాన్ని చూసుకుంటూ వస్తాను. రసవత్తరంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అయితే మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం, ఆ స్టోరీ అక్కడ ఏముందో మీకు చెప్తాను. ఊరినే తెరిచిపెట్టి ఉంచండి. నేను చెప్పేది కథ కాదు అని తెలియడానికి ఒక్క వచనం చదివిపిస్తాను. ప్రతి అధ్యాయంలో ఒక్క వచనం చదివిపిస్తాను. అది సో దాంతో నేను చెప్పేది కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. సరే, ఈ మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయానికి వచ్చేప్పటికి దావీదు గారికి 69 ఏళ్ళు. 69. మనోడు ముసలోడు. ఆయన గదిలో కూర్చొని ఉన్నాడు. తనకు పరిచయం చేయడానికి వీళ్ళు వస్తూ ఉండేవాడు. ఒక పనివాడు వచ్చాడు. వచ్చి అయ్యగారు అన్నాడు, ఏంట్రా అయ్యగారు, మరే మీ భార్య వచ్చారు సార్, మీతో మాట్లాడాలంట అని అన్నాడు. అంటే సర్వసాధారణంగా ఎవరైనా మనవాళ్ళు అయితే రమ్మని చెప్పని ఉండంటారు. కానీ దావీదు ఈ విధంగా అడుగుండి ఉంటాడు. ఏమనంటే ఏ భార్యరా అని. ఎందుకంటే మనవాడికి 4-5 ఉన్నారు కదా, కాబట్టి న్యాచురల్గా అడుగుతాం అనేది తప్పులేదు. ఏ భార్య అని అంటే, సార్ బెత్షెబా గారు అడిగారు సార్, రమ్మని చెప్పండి. ఆవిడ వస్తూనే కళ్ళు తుడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కొంతమంది ప్రిపేర్ అయ్యి వస్తారు. అర్థమైందా? సో ఆమె కళ్ళు తుడుచుకుంటూ వస్తూ ఉంది. మనవాడికి చిరాకు అనిపిస్తూ ఉంది. నువ్వు కళ్ళు తుడుచుకుంటూ వస్తున్నావు, ఏమైందమ్మా అంటే, అయ్యగారు మీరు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వాలి, మీతో చాలా ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలంటే. సరే కూర్చో, ఏంటి విషయం అంటే ఈ విధంగా మొదలుపెట్టి ఉన్నది. అయ్యగారు, మన ఇద్దరం కలిసి తప్పు చేసాం, ఇప్పుడు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందా? అది ఎప్పుడో 25 ఏళ్ళు ఎప్పుడో క్రితం జరిగింది. ఇప్పుడు అది అవసరమా? కాదయ్య గారు, మన ఇద్దరం తప్పు చేసాము. తప్పు చేస్తే ఓ బాబు కూడా పుట్టాడు. ఆ పుడితే మనం ఆ బాబుకి జబ్బు వచ్చామని నేను ప్రార్థన చేశాను కదా, 7 రోజులు కూడా తిండి మానేసాను. అవును సార్, నేను కాదనట్లా, ఈ 7 రోజులు ఉపవాసం ఉండి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేశారు. అయితే బాబు చచ్చిపోయాడు. బాబు చచ్చిపోవడం ఏంటి? దేవుడు తీసుకున్నాడు. అదేలేండి, దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకున్నాక మన ఇద్దరికి బుద్ధి వచ్చింది కదా, మన ఇద్దరం దేవుడి దగ్గర సక్రమంగా ఒప్పేసుకొని సెటిల్ అయ్యాం. తర్వాత దేవుడు బాబునిచ్చాడు. ఆడేగా సొలొమోను. అవును, ఆడే సొలొమోను, దేవుడిని ఇచ్చారు. అయితే ఒక మాట, మీరు సొలొమోను పుట్టినప్పుడు ఏమన్నారంటే, నా తర్వాత రాజు ఈడే అన్నారా? అన్నాను. అయితే ఒక మాట చెప్పమంటారా? ఇంకోడెవడో నేను రాజు అని చెప్పుకుంటున్నాడు. ఆడు రెడీ అయిపోయాడు అక్కడ, అభిజా అంటాడు పేరు. ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు మౌనంగా ఉంటే ఎలాగా అని అంటే, దావీదు కొద్దిసేపు ఇలా ఉండే కొద్దిసేపు ఆలోచించింటాడు. దీనికి ఎంత తెలివితేటలు ఉండో ఎవడో చెప్పుండి ఉంటాడని. అమ్మ నీకు ఎవరు చెప్పారు అని అంటే, నాతాన్ చెప్పాడు. చెప్పాడా? ఆడు పొల్లెట్టుండి అంటాడు, పిలవండి అంటే నాతాన్ ప్రవక్తని పిలిచాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను సార్, మీరు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారంటే మీకు అర్థం అవడానికి. అర్థమైందా? ఇది కథ చెప్పే పద్ధతి. అంటే దావీదు అంటే గౌరవం లేదా, నాతాన్ అంటే గౌరవం లేదా అని అంటే నేను ఏం చేయలేను. మీకు కథ అర్థం అవడం లేదు. భక్తిపరులైన పాస్టర్ గారు చేసినట్లు ప్రసంగం చెప్పండి, చేస్తాను. మీరు ఓ 10 నిమిషాల తర్వాత నిద్రపోతే ఒట్టు ఇలా చెప్తే కాదన్నట్లు ఉంటుంది. అర్థమైందా? అందుకనేసే
సరే అని అంటే నాథన్ గారు వస్తారు. ఏ బాబు నాథన్, అయ్యగారు వందనాలు వందనాలు. ఏంటి మొత్తానికి నాకు నా భార్యకి పుల్లెట్టేశావు? పుల్లగా సార్, అది అవసరం. మీరు రేపు మాపు పోయేటట్లున్నారు, పోతే ఏంటి పరిస్థితి? అది మీరు బతుకున్నప్పుడే కదా సెటిల్ అవ్వాల్సిందే అని అంటే, అవునులే కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, మరి ఓ పని చేయి. ఏం చేయమంటారు? ఆ సాల్మన్ తీసుకొచ్చి ఆయన యువరాజుగా పట్టాభిషేకం చేసేసాయి అని అన్నాడు. ఇది మొదటి అధ్యాయం అండి. మొదటి అధ్యాయం యొక్క విషయం ఏంటనంటే, సాల్మన్ గారు యువరాజు అయిపోయారు. అదేందా మీకు ఒక్క వచ్చిన చదివినిపిస్తాను చూడండి. 17 వచ్చిన మొదటి అధ్యాయం. నా ఏలినవాడ, ఈ డైలాగ్ ఎవరిదే? బెత్షెబా గారి డైలాగ్. ఎవరితో? దావీదు గారితో. నా ఏలినవాడ, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలినవాడై నా సింహాసనం మీద ఆసీనుడనని సెలవిచ్చితివే. ఓసారి జ్ఞాపకం చేశాడు, తెలంగాణ భాషలో యాద్ చేశాడు. అన్నా యాద్ చేసుకోవే, నువ్వు చెప్పినావు ఓసారి ఇలా చేస్తానని. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేశాడు. చేస్తే ఆ పని అయిపోయింది. ఇది మొదటి అధ్యాయం అయిపోయింది. సొలొమోను యువరాజు అయిపోయాడు. దావీదుకి 70 ఏళ్ళు వచ్చినాయి, ముసలోడు అయిపోయాడు. ముసలోడు అయిపోతే, రే ఆ సాల్మన్ గారిని పిలవండి యువరాజు గారిని అని అంటే వచ్చారు. నాన్నగారు ఎలా ఉన్నారు? కౌరు పెట్టారంట, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? డాక్టర్ గారు రోజు పొద్దున్న సాయంత్రం వస్తున్నారా? మరి జ్యూస్లు అవి తాగుతున్నారా? అంటే సార్ అప్పుడు ట్యాబ్లెట్లు ఉన్నాయా, జ్యూస్ తాగారా అని అడగొద్దు. నేను కథలు వల్లిస్తాను, మీకు అర్థం అవడానికి. మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏదో అర్థమైందా అని కుర్చీలో బస్సులో మాట్లాడి కూర్చోబెట్టాడు. లేదురా సాల్మన్, నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నానా నీ ఆరోగ్యం అంత బాగాలేదు, మీరు పడుకోండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాడచ్చు. కాదురా మళ్ళీ ఆరోగ్యం వస్తుందని నేను అనుకోను. నానా అలా అనొద్దు నాన్న, నీకు మంచి డాక్టర్లు అంతా చుట్టూ పెడతాం కదా. ఏదిరా రేపో మాపో పోయేటట్టు నన్ను కూర్చో అని అన్నాడు. అంటే మనోడు కూర్చున్నాడు. రే నాన్నగారికి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురండి అని అంటే జ్యూస్ తీసుకొచ్చాడు, పెట్టాడు. మనోడు మధ్యలో జ్యూస్ తాగుతూ దావీదు గారు సాల్మన్ గారితో ఏమన్నాడంటే, నాన్న నాకు 23-24 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు నేను పొలంలో మీ తాతయ్య ఉన్నాడు కదా, తాతయ్య గొడ్లన్నీ కాస్తా ఉన్నాను రా. ఈలోగా కుర్రోడు దావీదో అని అరుచుకుంటూ వచ్చాడు రా. వస్తే ఏమైందిరా అన్న. నాన్న అర్జెంట్ రమ్మన్నాడు రా నిన్ను. అరే ఇంటి దగ్గర గొడవ అవుతున్నా. గొడవ ఏం లేదురా. మరి ఏంటి ఇందు రమ్మన్నాడు అర్జెంటుగా? ఏం లేదురా, ఎవరో సామేలు అంట, ప్రవక్త గారు ఆయన వచ్చారా? మీ అన్నలందరూ వరుసగా నుంచోబెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు, మనకేం అర్థం కావట్లేదు, అర్జెంటుగా దావీదు గారిని పిలిచిరా అన్నారు, అందుకే వచ్చాను రా పరిగెట్టుకుంటా అని అంటే, సరేలే గొడవ లేదు. బాబు కొంచెం మా గొర్రెలు చూడండిరా అని 2-3 అప్పు చెప్పేసి మరోడు ఇంటికి వచ్చాడు. ఎవరు? దావీదు. ఇంటి రంగానే సమయాలు దావీదుని చూడంగానే నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి ఇతరే అని నూనె కూడా పోసాడు. దావీదుకి ఏం అర్థం కావట్లేదు. ఎత్తి మీద నూనె పోసారు, చేయబెట్టేశారు, ప్రార్థన చేశారు, ఏం అర్థం కావట్లేదు. అయిపోయిన తర్వాత అయ్యగారు సామెల్ గారు, ఏంటి సార్ విషయం ఏంటి చెప్పండి అంటే, ఏం లేదా దేవుడు నిన్ను యువరాజుగా చేశాడు. ఏంటి సార్ ఇది సడన్గా చెప్తున్నారు? నేను గుర్తు కాసుకునేవాడిని కాదే, అసలు విషయం ఏంటి చెప్తా. దేవుడికి సౌలు మీద కోపం వచ్చింది, కొత్త రాజు కావాలనుకోండి. దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు జెస్సీ ఇంటికి వెళ్ళు, యెషై ఇంటికి వెళ్ళు, వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకుని నేను రాజుగా చేశాను అన్నాడు. అందుకే నేను వచ్చాను సార్. వచ్చి బాబు మీ నాన్నగారిని కొడుకులందరినీ వరుసగా నుంచోబెట్టమన్నాను. ఎందుకు సార్ సైలెంట్ అయిపోయారు అంటే, తర్వాత చెప్పచ్చో లేదో అని. చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి, ఎక్కడ దాకా వచ్చారుగా చెప్పండి. మీ నాన్నగారిని కొడుకులందరినీ వరుసగా నుంచోబెట్టామంటే నుంచోబెట్టేశారు. అందరి మీద చేయి పెట్టాను, ఏ ఒక్కరు దేవుడు కాదన్నాడు. దేవుడేమో మీ నాన్నగారి కొడుకుల్లో ఒక కొడుకు అంటున్నాడు, మీ నాన్నేమో కొడుకులందరినీ పెట్టాను అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాక అడిగాను, ఏమంటే ఇంకెవరన్నా కొడుకున్నాడు అని. లేదే అని అన్నాడు మీ నాన్న. కొంచెం చూడండి సార్ అని అన్నాను. అని అంటే ఉన్నాడు వాడు, పనికిమాలినవాడు, గొర్రెలు కాసుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మాట చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏడుస్తూ ఉంటాడు. ఆ పనికిమాలినవాడు ఒకడు ఉన్నాడు అని అంటే ఆయన పిలిచిరండి అన్నాడు. బాబు నువ్వు కోపం తెచ్చుకోవద్దు బాబు, జరిగిందే చెప్పన్నా ఒకటి చెప్తున్నాను నేను. ఆ తర్వాత మేము తీసుకొచ్చారు, నువ్వే రాజువి అని అన్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు సొలొమోను చేయి పట్టుకొని, నానా నీకు చెప్పదలుచుకుంది ఏం తెలుసా, నా బతికి ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వాలంటే ఈ ఒక్క సన్నివేశం చాలరా. నా సొంత తండ్రి నన్ను చీకొట్టాడురా, నా సొంత తండ్రి నన్ను కొడుకు అని పిలుచుకోవడానికి ఇష్టపడలేదురా. అంత దీన స్థితిలో గొర్రెలు కాసుకునేవాడిని నేను. కానీ దేవుడు నాకు రాజ్యాన్ని ఇచ్చాడురా, దేవుడు నన్ను రాజుగా చేశాడురా. నేను ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనకున్నటువంటి రాజ్యం సంపాదిస్తే వచ్చింది కాదు, సాధిస్తే వచ్చింది కాదు, పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది కాదు,
దేవుడిస్తే వచ్చింది, ఆ రాజ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఆ రాజ్యాన్ని నడపలేను. నాన్న, రాజ్యం మన చేతికి ఎలా వచ్చిందని నేను చెప్తున్నాను. దేవుని ఎడల భయభక్తులు నుండి ఆ రాజ్యాన్ని నువ్వు నడిపించాలి నాయన అని చెప్పాడు. చూద్దాం, 2 అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకునో ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను, శాసనములను గైకొను. ఇది దావీదు హితబోధ చేశాడు. ఎవరికి? సొలొమోనుకి. క్రికెట్ భాషలో పెప్టాక్ అంటారు. అర్థమైందా? మామూలుగా సీరియల్ భాషలో చనిపోకముందు మాట్లాడిన చివరి మాటలు అంటారు. స్వాన్ టాక్ అంటారు, అంటే హంస పదాలు అంటారు, చచ్చిపోకముందు పలికేటువంటి పదాలు. దావీదు ఆ విధంగా మాట్లాడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 12వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడిను. ఓకే, ఇది 2వ అధ్యాయం. 1వ అధ్యాయం ఎవరు రాజు, 2వ అధ్యాయం రాజు ఎవరు? సొలొమోను. ఇక 3వ అధ్యాయంకి వచ్చాను. సొలొమోను రాజు అయిన తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారు చెప్పారు, దేవుడికి జ్ఞానం లేకపోతే నన్ను నడిపించలేమని, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పట్లో మనోడికి ఉన్నటువంటి తెలిసిన ప్రార్థన ఒకటే. అప్పట్లో మందస్సం ఎక్కడ ఉండేది అంటే గిబియా అనే ప్రాంతంలో ఉండేది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా నాన్నగారి దేవా అని అలా పిలుస్తూ ఉన్నాడు దేవుడిని. పిలుస్తూ ఉంటే ఉన్నట్లుండి స్వరం వినబడింది, బాబు సొలొమోన్ అని. ఎవరో నేనయ్యా, పిలిచావు కదా వచ్చా. అయ్యా మీరా వచ్చింది? అవునయ్యా నేనే వచ్చా. అయ్యా చాలా ధన్యుండి అయ్యా, చాలా ధన్యుండి, చాలా సంతోషంగా ఉంది. సొలొమోన్ మరే నీకు ఏదైనా ఒక కోరిక తెరచడానికి వచ్చానయ్యా, ఏదైనా ఒక కోరిక అని అంటే, అయ్యగారు 2 నిమిషాలు టైం ఇస్తారు. ఎందుకురా? ఏం లేదంటే ఒకటే ఇచ్చారు ఒక కోరిక, ఏమడితే బాగుంటుందో కొంచెం ఆలోచిద్దామని. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఆలోచించి ఇది అడుగుదామా ఆలోచించి. డబ్బు అడిగామనుకో, ఆ డబ్బు మనం నాశనం చేస్తుందేమో. హోదా అడిగామనుకో, ఎవడైనా పిక్కిపోతాడేమో. ఏమడితే బాగుంటుందని. అయ్యగారు చెప్పు, నాకు జ్ఞానం కావాలయ్యా, జ్ఞానం. అదెందురా? అయ్యగారు, తెలివికి జ్ఞానానికి నాకు తెలిసిన తేడా ఇది. తెలివి ఏం చేస్తుందంటే, కత్తి ఏం చేస్తుంది? కోస్తుంది. కత్తి కోస్తుంది అని తెలిసేదాన్ని తెలివి అంటారు. మరి జ్ఞానం ఏం చేస్తుంది? ఆ కత్తిని ఉపయోగించి మెడకాయ కోయాలా, వంకాయ కోయాలా, అది జ్ఞానం చేసేటువంటి పని. కాబట్టి మనకు జ్ఞానం ఉన్నదనుకో, మన దగ్గర ఉన్నాయని జాగ్రత్త పడవచ్చు. నా దగ్గర ఫోన్ ఉంది, మీ దగ్గర ఫోన్ ఉంది. మీలో చాలామంది ఈ ఫోన్కి బానిసైపోయిన వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది ఈ ఫోను మీ జీవితాన్ని పాడు చేసేది. ఫోన్ అదే, నా దగ్గర ఉన్నదే, మీ దగ్గర ఉన్నదే, కానీ మిమ్మల్ని అది పాడు చేసిందే. నాకు ఇది అనేక మంది ప్రాణాలు కాపాడటానికి దోహదపడింది, అవునా కదా? అయితే తేడా ఏంటంటే, మీకు బుద్ధి లేదు, నాకు బుద్ధి ఉంది. నువ్వు అన్న దిగొచ్చినాడా? కాదు, నేను కూడా మీలాగా బుద్ధి లేనున్నా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిని అడిగితే వచ్చింది, అవునా? అది మా కోసం అడిగి పెట్టవా? నేను అడిగితే నీకు రాదు, మరి ఏం చేయమంటారు? మీరే అడుక్కోవాలి. దేవుడు చాలా స్పష్టంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా, నన్ను అడగని, నేను ఇస్తానన్నాడు. మీలో చాలామంది చదువుకుంటారు కష్టపడి, కానీ మార్కులు రావు. అంటే జ్ఞానం లేదని అర్థమైందా? జ్ఞానం ఉంటే కనుక గొప్పవాడు. తమ్ముడికి వాయించడం వచ్చు, అది తెలివితేటలు అంటారు. దాన్ని తెలివితేటలు అంటారు. ఆ వాయించు ఆడిని కాపీ కొడతాం, ఈయన కాపీ కొడతాం ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఎక్కువగా ఒరిజినాలిటీ రాదు. అంటే నేను తక్కువ చేస్తాను అనుకోవద్దు, అర్థమైందా? నీకు ఉండదు ఒరిజినాలిటీ. ఎందుకంటే స్టేజ్ మీదకి వచ్చినది ఆడు పాట కొట్టి ఈడు పాట కొట్టి అంటారు. కాబట్టి ఆడు ఎలా కొట్టాడు, నువ్వు అలా కొట్టాలి, అంతే కదా? నువ్వు కోపం అనుకోవచ్చు, అది నీ పరిస్థితి. కానీ జ్ఞానం ఉంటే చేసే పని ఏంటి తెలుసా? ఒరిజినల్ ఈడే సృష్టిస్తాడు. అర్థమైందా? మీకు అర్థమైందా? సో అది జ్ఞానం అంటే. మనం సృష్టిస్తాం, మనం కొత్తవి తీసుకొస్తాం, అర్థమైందా? దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను ఇలా ప్రసంగం చేస్తున్నా. ఇదే బైబిల్ మీ దగ్గర ఉంది, పాస్టర్ల దగ్గర ఉంది, కానీ వాళ్ళు ఇలా చెప్పరు. బుద్ధి లేదు వాళ్ళకి, సేమ్ డౌట్ లేదు. వాళ్ళు ఇలాంటి యూత్ మీటింగ్కి వచ్చి చేసే పద్ధతి అంటే బుద్ధి లేని పని. ప్రభు నామమున మీ అందరికీ స్తోత్రములు,
ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకొని ముందుకెళ్ళిపోదాం. ముందుకు అలా వెనకాలతారేంట్రా? వీళ్ళు చెప్పే మాట ఇది. రెండోది, బైబిల్లో ఒక శ్రేష్టమైన వచనం అంటే మిగిలినవి కాదా అంటే తెలియకుండానే, బుద్ధి లేకుండానే వేసే డైలాగులు. అర్థమైందా? సో ఆ తర్వాత స్వరం మారుస్తారు. ఏ అంటే మారిస్తే కనుక వీడికి ఏదో కలుగుద్దని. అర్థమైందా? ఎక్కువ పెట్టమని అంటారు. పాపం ఆయన ఎందుకు పెట్టాడు తెలుసా? ఎక్కువ ఎవడో ఉండుంటాడు ఇక్కడ ఉన్నవాడు ఎక్కువ పెట్టమనేవాడు, అందుకే ఆ బాడీలో వెళ్ళిపోయాడు ఆయన. అంటే మనోడికి ఎక్కువ పెడితే కానీ రాదు ప్రజల్లో, అందుకని. అర్థమైందా? నువ్వు పెట్టాల్సింది ఎక్కువ కాదా, నీ లైఫ్లో ఉండాలి ఎక్కువ. నేను అక్కడ కూర్చుంటే గబగబా సోఫా తెచ్చారు, సోఫా నాకు విలువ ఇవ్వదు. నేను సోఫా మీద కూర్చుంటే సోఫాకి విలువ వస్తుంది. ఏమంటావు తమ్ముడు? అది విషయం. అదంతా ఈ తొక్కలదే. దీన్ని ఏఆర్ రెహమాన్ ఇలా కెలికాడు అనుకో, నేను ఇంతమంది చెప్తా ఇది ఏఆర్ రెహమాన్ కొట్టాడు, అవునా కదా? ఏఆర్ రెహమాన్ కొడితేనే ఎంత కింద మీద అయిపోతాడే. నీ జీవితం మీద యేసు ప్రభు ఇలా ఇలా అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి సరే. అదిరా బతుకు, అది బతుకు, అది నువ్వేంటి అన్నది ఇంపార్టెంట్. నువ్వేంటి అన్నది, బుద్ధి జ్ఞానం అన్నదా అనేది. సరే, మనోడు బుద్ధి జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు, దేవుడు ఓకే అనేసాడు. నువ్వు ఖతర్నాక్ అడిగే ఇచ్చేస్తానండి. 3:5 గిబ్యోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుటకు నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనికి సెలవయ్యగా. 9 చూడండి. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. జ్ఞానము, వివేకము నాకు ఇవ్వు ప్రభా, బుద్ధి నాకు ఇవ్వు ప్రభా అని అడిగాడు. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని. సింగిల్ డైలాగ్. యువరాజు, రాజు, జ్ఞాని, సింగిల్ డైలాగులతో మనకు అర్థమైపోతుంది. 4వ అధ్యాయంలోకి వద్దాం. కొన్ని విషయాలు మనకి చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు నేను కూడా ఓసారి లేతాను, అసలులే యాదవలే లేవసారి లేవాలే ఇప్పుడు అలా కూర్చో. నువ్వు ఏం వాయించద్దు, మనోడు ఏదో నేను వాయించేస్తాను అనుకోండి, నాకు రాదు. కానీ ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, ప్రజలు ఏమనుకుంటారా? చెప్పండి సార్, ప్రజలు ఏమనుకుంటారా? ఇక్కడికి వచ్చేమనుకుంటారు యాదవ్, నాకు రాదని ఎప్పుడు తెలిసింది? ఓ బిట్టారు అంటే కదా, బిట్టేసే నాకు తెలీదు నాకు రాదని. అర్థమైంది కదా మీకు? లేకపోతే నాకు ఉందేమో అనుకుంటారు. మనలో చాలామంది జ్ఞానుల్లా కనబడతారు, అది ఉండదు. ఓ బిట్టేమని చెప్పాలా, ఆవిడ అర్థమవుతుంది. దేవుడు అందుకే ఏం చేశాడంటే సొలొమోనుకి జ్ఞానం ఉందని ఓ బిట్టు వేయించాడు. ఓ బిట్టు అదే 4వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుకి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇస్తే బిట్టేశాడు అన్నమాట. ఏంటి అవకాశం ఏంటంటే, 2 వేశ్యలు వచ్చారు. ఇద్దరు వేశ్యలే, మన బైబిల్లో అలాగే చెప్పారు. వాళ్ళిద్దరు కూడా డ్రామాగాళ్ళు, ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఏడ్చుకుంటూ వస్తుంటే రాజాగాడే ఏంటి ఏడుస్తారు అంటే, ఇది బాబు మా బాబు అంటే దొరుకుతాయి. లేదు సార్, ఈ బాబు నా బాబు. రా రా, ఒక కత్తి తీసుకొచ్చి ఈ బాబుని అడ్డంగా నరికేసి ఈ పాపకో మొక్క వేసారు అన్నాడు. అని అంటే అందులో ఒక ఆవిడ అయ్యో వద్దు సార్, మొత్తం ఆమెనే తీసుకొని అంటే సొలొమోను అంటాడు, ఈవరా అసలైన తల్లి. ఇది ఓ బిట్ అనమాట. ఓ బిట్ వేస్తే అర్థమైపోయింది సొలొమోనుకి జ్ఞానం ఉందా లేదని. ఇది 4వ అధ్యాయం. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని, 4వ అధ్యాయం ఓ బిట్టు. ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, మనకు అర్థమైన భాషలో అర్థమైందా? దాంతో అధ్యాయాలు ఎంత ఖతర్నాక్ ఉందండి. అసలు మీకు టైం తెలియకుండా వెళ్ళిపోతుంది కదా. అదే మీరు బైబిల్ చదవమంటే 3 వచనాలు చదువుతా, కాఫీ ఆమె దొరుకుద్దా? 10 వచనాలు చదివిందా? కూర్చో పడుకొని లేదు చదవమంటావా? కానీ ఇప్పుడు 4 అధ్యాయాలు వెళ్ళిపోయినాయి స్టోరీ లెక్కన వెళ్తే. ఇప్పుడు 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలోకి వచ్చేప్పటికే సొలొమోనుకి సడన్గా గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, వాళ్ళ నాన్న చచ్చిపోకముందు మాట చెప్పాడు. నాయన ఏంటి నాన్న? ఏం లేదురా, నాకు ఎప్పుడో కోరుకుండేదిరా. ఏం డాడీ అంటే, దేవుడి మందసేమో ఆడ చెట్టు కింద ఉందిరా, ఇక చెట్టు కింద కూర్చున్నారే అలాగా. నేనేమో ఇక్కడ కూర్చున్నాను రా, వాళ్ళేమో చెట్టు కింద కూర్చున్నారు. బాధ ఉంటుందా లేదా? ఉంటుందిరా.
దేవుణ్ణి నేను అడిగాను, దేవా నేను నీకోసం మందిరం కడతానని. చీపా నువ్వేం కడతావు అని దేవుడు తిట్టాడు. ఎందుకు నాన్న? అదేంటన్నా దేవుడు అంతా అసహించుకున్నాడు. అసహించాడురా, మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఏంటైనా మీకు నాయన మీ బ్యాక్గ్రౌండ్ ఉందా మరి ఏం చేయమంటావు? ఉందరా. ఏంటి నాయన అంటే చెప్పండివా అంటే చెప్తే బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అది మనం వెళ్ళిపోకుండా ఉంటాం ఆ బ్యాక్గ్రౌండ్లోకి అంటే చెప్పనండి. ఏం లేదురా, మీ అమ్మ కదా, మీ అమ్మ. అవును మీ అమ్మ బెత్షెబా ఒరిజినల్గా నా భార్య కాదురా. ఇంకోటి ఎవరికో భార్య. మరి ఏం చేసావు? మనమే అమ్మాయిని వేసుకొచ్చాం. అన్న చేశానురా చేశా. కవరింగ్ చేయడానికి వాళ్ళ ఆయన్ని చంపేశాను. చంపేసి నా చేతులు రక్తమైంది. నేను చంపించేశాను. దేవుడు ఏమన్నాడంటే నీ చేతులకు రక్తమైంది, నువ్వు కళంకితుడు అయ్యావు కాబట్టి నువ్వు పనికిరావు మందిరం కడతానికి అన్నాడు. కాబట్టి మనం పోయిందిరా. అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది మరి అదే జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు రా, ఏమన్నా అంటే నీ తర్వాత నీ కొడుకు కడతాడులే మందిరం అన్నాడు. కాబట్టి నువ్వే కట్టాలరా నాయన. బంగారం అంతా రెడీ చేశా, కలపంతా రెడీ చేశా, నువ్వు మందిరం కట్టాలి అని అన్నాడు. అది గుర్తొచ్చింది ఎవరికి? సొలొమోనుకి. గుర్తొచ్చి 5వ అధ్యాయంలో ఏం చేశాడంటే పెద్దవాళ్ళందరినీ పిలిచి మనం దేవునికి మందిరం కట్టాలి. దేవునికి మందిరం కట్టాలంటే అది మరొక స్టేడియమో లేకపోతే మరొక టౌన్ హాలో లేకపోతే మరొక బిల్డింగో అని అనుకోకూడదు. మరి ఏంటి సార్? అది దేవుడికి స్థావరం. అంటే ఏంటి సార్? దేవుడు ఉంటాడు దాంట్లో. ఏడుంటాడు సార్? ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి మనం చాలా పవిత్రంగా కట్టాలి. ఎంత కట్టాలండి సార్? ఎంత కట్టాలంటే పొడుగు దగ్గర 150 అడుగులు ఉండాలి. ఏంటి ఫుట్బాల్ కొట్టుకంటే పెద్దదా? ఉండాలి. ఎత్తు కనీసం 30 అడుగులు ఉండాలి. ఏంటి 3 అంతస్తులా? అంత ఉండాలి. అది కట్టాలి మనం. దాని బంగారం అంతా నేను రెడీ చేస్తాను, నేను చెప్పినట్లు మీరు కట్టాలి అంటే అందరూ సరే అరే నువ్వు ఆ పని చేయరా, నువ్వు ఈ పని చేయరా మాట్లాడు. అయితే హలో ఒక్క నిమిషం ఒకటి మర్చిపోయాను నేను చెప్పడం అన్నాడు. తమ్ముడు బిట్టేవా? మంచిదే, మంచి రథం వేయాలి. ఓకే తమ్ముడు ఒక విషయం, రథం వేయాలి కానీ సౌండ్ బయట రాకూడదు. అదేంటి అలా అన్నారు? సొలొమోను ఎగ్జాక్ట్లీ అదే డైలాగ్ వేశాడు. మందిరం కట్టాలి, సౌండ్ రావడానికి వీల్లేదు అక్కడ అన్నాడు. అరే పెచ్చోడా, మనసులో రాజుగారిని బయటకంటే లేపేస్తారు కదా. పెచ్చోడా, సౌండ్ రాకుండా అంత పెద్ద మందిరం ఎవడ కడతాడు? కట్టాలి మరే, ఇది పవిత్రమైందే అని అంటే పాపం వాళ్ళు ఏం చేశారు తెలుసా? మందిరం ఇక్కడ కడితే ఓ 3-4 కిలోమీటర్ల అవతల కార్ఖానా కట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ గీతలు గీసుకునేవాళ్ళు రాయి షేప్ ఏంటో ఆ షేప్ ప్రకారం అక్కడ చెక్కుకొని వచ్చి అనుకోండి పెట్టి చెల్లిపోయాడు. అర్థమైంది నీకు? అంటే పని త్రిబుల్ అయిందనమాట. ఒక్క రోజులో అయ్యే పని 3 రోజులు. అలాగా అక్కడెక్కడో చేసుకొని రావాలి కదా. ఎంత కష్టం ఆలోచన. అంత పవిత్రంగా మందిరం కట్టడానికి పూనుకున్నారు. ఇది 5వ అధ్యాయం. మీరు ఒకసారి 5వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించినని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను. సో 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని, 4వ అధ్యాయం ఓ బిట్టు, 5వ అధ్యాయం మందిరం కట్టాలన్న ఉద్దేశం. స్టోరీ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయంకి వచ్చాము. ఎంత సింపుల్గా వెళ్ళిపోతుందో చూడండి. బైబిల్ ఎలా చదివారుకో 2 రోజులు ఉంటే మొత్తం బైబిల్ అంతా చెప్పేయచ్చు. మీలో కొంతమందికి ఉండే సార్ మీరు ఎక్కడ ఉండొచ్చు కదా సార్, మొత్తం అంతా చెప్పాడు సార్, అధ్యాయం డైలాగ్ చెప్పాడు సార్ నాకు బైబిల్ అంతా తెలుసు అనుకో. చేయొచ్చు మీరు కూడా చేయొచ్చు. అది పెద్ద కఠినమైన విషయం కాదు. ఒక అధ్యాయం చదువుకొని ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట, ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సంఘటన అని మీరు అనుకుంటే 1184 అధ్యాయాలు అయిపోతాయి. అదవుతాయి చెప్పబట్టుద్ది. చాలా సింపుల్ అయిపోయి మైండ్లో ఇక్కడ కూర్చుంటుంది. ఓకే 6వ అధ్యాయం ముందు చదివి తర్వాత వెళ్దాం. 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం అందు, మీకు ఇందాక సంవత్సరం నెంబర్ చెప్పాను, ఎంతదే? 1400. వెరీ గుడ్. 1446 BC. 1446 మైనస్ 480 ఊరినే ఏసీ లెక్కలేసి చూడండి.
1446 మైనస్ 480, ఎందుకంటే 480 సంవత్సరం అన్నాడు. ఎంత వచ్చింది నెంబర్? 966. శోభరతముడు ఖతర్నాక్ చెప్ప. 966 క్రీస్తు పూర్వం మందిరం కడతాం మొదలుపెట్టారు. మనం వేసే లెక్కలు కరెక్టో కాదంటానికి సెకండ్ భాగం ఆ వచనంలో. అనగా సొలొమోను ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరం. సొలొమోను రాజు అయింది ఎప్పుడు? 970. 70 నుంచి 4 తీస్తే ఎంత? కరెక్టే సరిపోయింది. 966లో మందిరం కట్టడం మొదలుపెట్టారు. అంతే. 4వ సంవత్సరం జీప్ అను 2వ మాసమున అతను యెహోవా మందిరమును కట్టింప ఆరంభించాను. కిందకు వచ్చేయండి 14వ వచనం. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కథం మందిరం అయిపోయింది. ఓకే. సో 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం బిట్టు, 5వ అధ్యాయం మందిరం, 6వ అధ్యాయం మందిరం కథం అయిపోయింది. స్టోరీ అలాగ వస్తుంది. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి మనం వచ్చేద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టుచుండి దాన్ని అంతటినీ ముగించిన. సొలొమోను మొదట ఏం కట్టాడు? మందిరం కట్టాడు. తర్వాత ఏం కట్టాడు? ఊరు కట్టుకున్నాడు. అంటే ముందు దేవుడికి స్థానం, తర్వాత నాకు. సొలొమోను అంత మంచిది. మన సింపుల్ పాఠం నేర్పిస్తున్నాడు. దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు, తర్వాత తన జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకున్నాడు. అది ఆయన చేయదలుచుకున్నటువంటి పని. సో కాబట్టి ఆయన నగరాన్ని కట్టేసి ముగిచ్చేశాడు. 7వ అధ్యాయం. ఇప్పుడు 8వ అధ్యాయంకి వచ్చాడు. ఇప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని ప్రతిష్ఠ చేయాలి. తెలుసు కదా, మన హౌస్ వార్మింగ్ అంటాం, అంతే కదా, గృహప్రవేశం అంటాం, లేకపోతే పవిత్ర భాషలో చెప్పాలంటే ప్రతిష్ఠ అంటాం. అయితే ఈ ప్రతిష్ఠ దగ్గర మీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటనంటే ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున, అంటే 2024 జనవరి 22వ తారీఖున నరేంద్ర మోడీ గారు భారతదేశంలో గొప్ప పని చేశారు. భారతీయులంతా కూడా ఆ పనిని చూశారు. ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దాన్ని ఏదో విధంగా చూడాలని, లేకపోతే దాని గురించి తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఏంటి సార్ అది అని అంటే, ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమానికి పేరు ఒకటి పెట్టారు, ప్రాణ ప్రతిష్ఠ. ఏంటది? అంటే ఏం జరిగిందో మీకు చెప్తాను. అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానో కూడా మీకు అర్థం అవ్వాలి. ఓకే. అందుకనే మన కాంటెస్ట్లోకి దీన్ని తీసుకొస్తున్నాను అని చెప్పాను. కరెక్ట్గా 2024లో ఉన్న క్రైస్తవులకి ఇది ఎంత బాగా వర్తిస్తుందో మీకు అర్థమవుతుంది. సో నరేంద్ర మోడీ గారు చేయదలుచుకుంది ఏంటి అని అంటే కనుక, రాముడి గారిని అయోధ్యకు తీసుకొద్దామని. అయితే హిందువులకు ఒక పద్ధతి ఉంటుంది. ఏంటి ఆ పద్ధతి అంటే, ఒక రాయిని శిల్పంగా చేసి దాని మీద పూజలు చేసి ఎవరిదైతే శిల్పమో ఆ వ్యక్తిని దాంట్లోకి ఆహ్వానిస్తే ఆయన లోన్ వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే లోన్ వచ్చి కూర్చుంటాడో దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అప్పటి నుంచి దాన్ని విగ్రహం అనకూడదు. దాన్ని హిందువులు ఎలా అంటారంటే ఆయన వెలిచారు అంటారు. ఆయన వెలిశారు. రాముడు గారు ఇక్కడ వెలిశారు, కాళీమాత గారు ఇక్కడ వెలిశారు, తలుపులమ్మ తల్లి ఇక్కడ వెలిసింది. ఇప్పుడు మీ భాషలో ఇక్కడ ఎక్కువగా ఉండేది తలుపులమ్మ తల్లి. ఆ తలుపులమ్మ తల్లి వెలిసింది. ఈ విధంగా వాళ్ళు వెలిసింది అనేటువంటి మాట ఉపయోగిస్తారు. నేనేమి కించిపరిచి మాట్లాడతా, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటో చెప్తున్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాముడిని తయారు చేశారు. రాముడు గారిని ఎలా తయారు చేశారు? రాముడు గారిని యవనస్తుడిగా తయారు చేయాలి, పెద్దోడుగా తయారు చేయాలి, కుర్రోడుగా తయారు చేశారు. అందుకనే ఆ రాముడికి ఏమని పేరు పెట్టారంటే బాలరాముడు అన్నారు. బలరాముడు కాదు, బాలరాముడు. బాల అంటే చిన్నపిల్లడు. బాలరాముడిని తయారు చేశాడు. ఎందుకనంటే మందిరం పూర్తవ్వాలి. మందిరం పూర్తయిన తర్వాత పెద్ద రాముడిని తయారు చేస్తారు. సో బాలరాముడిని తయారు చేసి వాళ్ళు 9 రోజులు నిష్ఠతో పూజలు గీజలు చేశారు. ఇది 22వ తారీఖు ముందు. 22వ తారీఖున పెద్దలందరి యొక్క సమక్షంలో నరేంద్ర మోడీ గారు చేసింది ఏంటంటే, ఆ బాలరాముడి యొక్క కళ్ళకి హ్యాండ్ కర్చీఫ్ కట్టారు, గంత. అయితే అందరూ చూస్తున్నప్పుడు, అందరూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు ఆ గంట తీసేస్తారు. గంట తీసేసిన తర్వాత వాళ్ళకి వచ్చే నమ్మకం ఏంటనంటే సాక్షాత్తు రాముడు గారు ఆ విగ్రహంలోకి వచ్చి కూర్చున్నారు. ఇది జరిగింది. దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అయితే నరేంద్ర మోడీ గారు దాన్ని పార్లమెంట్లో డిక్లేర్ చేశారు. మామూలుగా మతపరమైనటువంటి దాన్ని కార్యక్రమంగా దాన్ని చేయలే, జాతీయ కార్యక్రమంగా చేశాడు. అందుకనే పార్లమెంట్లో చెప్పేశాడు. ఎలా చెప్పాడంటే 560 సంవత్సరాల క్రితం రాముడిని తరివేశారు. ఇక్కడ నుంచి మేము తీసుకొచ్చాం వెనక్కి. 560 సంవత్సరాలు పట్టింది ఆయన తీసుకురావడానికి. ఇప్పుడు రాముడు గారు అయోధ్యకు వచ్చారు.
రాముడు గారు అయోధ్యలో స్థావరం ఏర్పరచుకున్నాడు. రాముడు గారు అయోధ్యలో ఆయన రాజ్యాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుద్ది? మేము మొదటిసారి ఎలక్షన్లు గెలిచాం, రోడ్డు మీద ఉన్న గుంతలన్నీ పూర్తి చేశాం. రెండోసారి ఎలక్షన్లు గెలిచాం, రోడ్డు వేసాం. ఇప్పుడు మూడోసారి గెలుస్తాం. ఆయన ఫిబ్రవరిలో చెప్పిన మాట ఇది. మేము మూడోసారి గెలుస్తాం. గెలిచిన తర్వాత 1000 ఏళ్ల రామరాజ్యాన్ని ఆరంభిస్తాం అన్నాడు ఆయన అన్నమాట. అంటే 1000 ఏళ్ల దాకా ఇంకొకరు ఎవరు రారు, మేమే పరిపాలిస్తాం. అంటే మళ్ళీ ఎలక్షన్లు ఉండవా? తెలీదు. మల్లికార్జున ఖార్గే ఆ మాట అన్నాడు. ఏం బాబు ఆ మాటకు అర్థం ఏంటి? ఎలక్షన్లు ఉండవా, లేకపోతే రాష్ట్రపతి పరిపాలన వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వచ్చాయి, అర్థమైందా? పబ్లిక్లోకి వచ్చేసాయి. కానీ ఆయన చెప్పేశాడు, ఆ మాట డిక్లేర్ చేశాడు. 95% జరగడానికి అవకాశం ఉంది, అర్థమైందా? బీజేపీకి ప్రజల మధ్యన ఇష్టం ఉందా లేదా అనవసరం, కానీ ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, మిషన్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఏమన్నా చేయొచ్చు, ఎవడిష్టం అది, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ రారు వాళ్ళు. కాబట్టి ఇది వదులుకోవడానికి ఇష్టపడరు, అర్థమైందా? వాళ్ళు రామరాజ్యాన్ని స్థాపిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఎలక్షన్లు పూర్తి కాకముందే, చివరి దశ ఎలక్షన్లోనే ఆల్రెడీ ఒక డిక్లేర్ చేసి పెట్టాడు ఆయన. ఏమన్నాడు? క్రైస్తవుల కోసమని ఆదివారం సెలవు ఇచ్చారు, దాన్ని మార్చేయాలి అని. మీరు ట్రోలింగ్ అవుతుంది, దాన్ని చూసి ఉంటారు, అవునా కదా? సో మార్చేయాలని ఈ విధమైనటువంటి పెను మార్పులు వస్తాయి. అది ఎందుకు వచ్చిందంటే ప్రాణ ప్రతిష్ఠ చేయటంతో అవన్నీ వచ్చాయి, అర్థమైందా? ఇదివరకు లేనన్న కాషాయ జెండాలు మీ ఊరికి వచ్చాయా లేదా? వచ్చాయి. ఎందుకని? జనవరి 22 కోసం వచ్చాయి. సో భారతదేశాన్ని కాషాయం చేయాలి, అది వాళ్ళ కోరిక, వాళ్ళ తపన, వాళ్ళ యొక్క నినాదం. అది జరుగుతున్నది. సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు సొలొమోను దగ్గరకు వద్దాం. దేవుడు సొలొమోను చేత మందిరాన్ని కట్టించుకొని 8వ అధ్యాయంలో దీన్ని ప్రతిష్ఠించు అన్నాడు. అది ప్రాణ ప్రతిష్ఠ కాదు. ప్రతిష్ఠ అంటే ఆ మందిరంలో నా సన్నిధి ఉంటుంది, నేను దాంట్లోకి వచ్చి కూర్చోను. ఆ మందిరంలో నా సన్నిధి ఉంటుంది, నన్ను ఆహ్వానిస్తే నేను వస్తాను. ప్రతిష్ఠ అన్న మాటకి మీరు అర్థం తెలుసుకుంటే బాగుంటుంది. మన ఇంటికి ఎవడైనా నచ్చనోడు వస్తే వాడు ఒక రోజులో వెళ్ళిపోతాడు అనుకుంటాం. వాడు ఎవడో 4-5 రోజులు ఉంటే మనం పక్కింటోడితో చెప్తాం, ఆడెవడో వచ్చాడండి తలమాసినాడు, ఆడు వెళ్ళట్లేదు సార్, టెస్ట్ చేసుకొని కూర్చున్నాడు సార్ ఇక్కడ అంటారు. టెస్ట్ అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు ఇష్టం లేకుండా ఆడు కూర్చున్నాడు అని అర్థం. తిష్టకు ముందు పెడితే ఏమవుద్ది? ప్రతిష్ట. తిష్ట అంటే నాకు ఇష్టం లేకుండా ఉన్నాడని, ప్రతిష్ట అంటే నేను ఇష్టపడి నన్ను తెచ్చుకుంటే వచ్చేవాడని, అర్థమైందా? దేవుడు ప్రతిష్ఠిస్తే వస్తాడు అంటే ఏంటి? ఇష్టపడి పిలిస్తే వస్తాడు. మన హృదయంలో ఒకటే కుర్చీ ఉంటుంది, ఈ కుర్చీ మీద ఒకడే కూర్చుంటాడు, ఇద్దరు కూర్చోలేరు. ఒకవేళ దేవుణ్ణి అయ్యా యేసయ్యా నువ్వు ఏమనుకోనంటే, లోనున్న వాళ్ళు కొంచెం పక్క జరుపుతారు కానీ ఎక్కడ కూర్చోవా అంటే కూర్చోను అంటాడు ఆయన. ఇస్తే నాకు పూర్తి సీట్ ఇచ్చేయి, లేదంటే నేను బయట ఉంటా అంటాడు. నేను ఈ మాట చాలా కుర్రోళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. నీ హృదయంలో గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకోండి, నీ హృదయంలో బాయ్ ఫ్రెండ్ని పెట్టుకోండి, నీ హృదయంలో బ్లూ ఫిల్మ్స్ యొక్క కోరిక పెట్టుకొని, నీ హృదయంలో డ్రగ్స్ గురించినటువంటి ఆశలు పెట్టుకొని, నీ హృదయంలో పనికిమాలిన తుచ్చమైన కోరికలన్నీ పెట్టుకొని, ప్రభా నువ్వు కూడా కూర్చో అంటే కూర్చోడాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? అయితే నన్ను కూర్చొని, లేదా నువ్వు ఎవరిని కూర్చోబెట్టినో వాళ్ళు కూర్చోబెట్టుకో. ఇష్టంతో వస్తాడు ఆయన, ఇష్టం లేకుండా రాడు. ఇక్కడ చిన్న ప్రశ్న మిమ్మల్ని వేసి విసికించవచ్చు. నీ హృదయంలో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారని నేను అడగను. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? దెయ్యం ఉందా? ఈ రెండే. అంటే ఏంటి సార్, నేను దెయ్యం పట్టిందన్నా, దెయ్యం పట్టినా అంటే మరొక విధంగా దెయ్యమే. వ్యభిచారం అనే దెయ్యం, బ్లూ ఫిల్ములు అనే దెయ్యం, జోదం అనే దెయ్యం, అబద్ధాలనే దెయ్యం, సీరియల్ అనే దెయ్యం, పనికి మాలిన ముచ్చట్లు అనే దెయ్యం, నిద్ర అనే దెయ్యం, సమయాన్ని వృధా చేసుకోవటం అనే దెయ్యం. ఈ దెయ్యం ఉంది నేను. ఇట్స్ ఓన్లీ ద డెవిల్. ఎవరున్నారు? ఆలోచించుకోండి. సో సొలొమోను ఏం చేశాడంటే, దేవుని కోసం ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాడు. ఫైన్, ప్రతిష్ఠే దేవుడు ప్రత్యక్షం అవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చాను.
దేవుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమైంది. 8వ అధ్యాయంలో సొలొమోను 140,000 జంతువుల్ని బలిచ్చాడు. 140,000 140,000 జంతువుల్ని కోస్తే ఎంత రక్తం కారినోడో ఆలోచించాను. ఒక కాలంలాగా రక్తం కారినోడు. 7 రోజులు పట్టింది బలులు అర్పించడానికి. 7 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? సొలొమోనుకి. సొలొమోన్, మందిరం నచ్చిందయా, నా సన్నిధి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నువ్వు ప్రతిష్ఠించావు కదా నా కోసం, నా సన్నిధి ఇక్కడే ఉంటుంది అని చెప్తూ మూడు విషయాలు చెప్పాడు సొలొమోనుకి. 3 విషయాలు. ఇది నా స్థావరం అని చెప్పావు కదా, రైట్. మీ నాన్న చెప్పాడు కదా స్థావరం కట్టమని, ఎస్ రైట్. నా స్థావరంలో ఏం జరుగుద్దో నీకు తెలియాలి, నా స్థావరం ఎందుకో నీకు తెలియాలి. ఎందుకో చెప్పంటావా? ఇప్పుడు ఊర్లో కరెంటు పోతే ఎవడికి ఫోన్ చేస్తాం? లైన్ మ్యాన్కి. ఆ లైన్ మ్యాన్ ఎక్కడ ఉంటాడు? సబ్ స్టేషన్లో ఉంటాడు. అంటే ఊర్లో కరెంటు పోతే స్విచ్ ఎక్కడ నొక్కాలి? సబ్ స్టేషన్ ఎంత ఉంటుంది? ఈ స్టేజ్లో సగం ఉంటుంది. ఊరు ఎంత ఉంటుంది? ఎంత పెద్దది ఉంటుంది. ఇంత పెద్ద ఊర్లో లైట్లు వెలగాలంటే ఈ చిన్న గదిలో స్విచ్ చేయాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ మందిరం ప్రపంచానికి సబ్ స్టేషన్. అర్థమైందా? ఈ సబ్ స్టేషన్ నుంచే అన్నీ వెళ్ళేది. కరెంట్ ఉన్నదంటే కారణం ఎక్కడే, కరెంటు పోయిందంటే కూడా కారణం ఇదే. అంటే కరెంటు పోవడానికి కూడా కారణం ఇదేనా? ఎస్, కారణం ఇదే అని సొలొమోనుతో చెప్పినటువంటి మాటలు వేరే చోట ఉంటాయి. అది చూద్దామా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం. కుర్రోళ్ళు, అమ్మాయిలు, ఈ వచనం నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా నాదే, మీకు టెన్షన్ పుట్టుకు రావాలి ఏదో అది. అందుకని అర్థమైందా? హారర్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివట్లేదు నాకు తెలియదు. అందుకని టెన్షన్ పుట్టాలని చెప్తున్నాను. దేవుడు సొలొమోనుకి చెప్పినటువంటి మాట 13వ వచనం చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, ఏమన్నాడు? వాన కురియకుండా ఆకాశాన్ని మూసేసింది. ఎవరంట? ఎవరు కదా? అంటే వర్షం రాలేదంటే కారణం ఎవరు? ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందంటే కారణం ఎవరు? చలి ఎక్కువైందంటే కారణం ఎవరు? తుఫాను వచ్చిందంటే కారణం ఎవరు? మీ పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభు, వాతావరణం నీ అధీనంలో పెట్టుకో. ఎప్పుడు పోయింది అధీనంలోంచి? తొక్కలుగా దేవుడు అధీనం పోయే వాతావరణం ఎక్కడుంది? రే పనికి మాలినాడా, నిన్నెవడరా పాస్టర్ చేసింది? దేవుడికి ఉన్నటువంటి ఆ సార్వభౌమ అధికారాన్ని పీకేయడానికి నీకు ఎవడరా ఇచ్చింది అధికారం? దేవుని యొక్క అధికారం దాటి వెళ్ళగలిగేది విశ్వంలో ఏది లేదు. ఒక్కడే. ఎవడాడు? నువ్వు, నేనే. దాన్నే పాపం అంట. విశ్వానికి పాపం చేయడం రాదు, నీకు నాకు చేయటం వస్తుంది. ఎందుకో తెలుసా? విశ్వానికి స్వేచ్ఛ లేదు, విశ్వానికి ఎదురు తిరగడానికి దమ్ము లేదు. వర్షం రా అంటే వస్తుంది, సముద్రమా పొంగు అంటే పొంగుద్ది, తిమింగళమా పో అంటే పోతుంది, తిమింగళమా నోరు తెరు అంటే తెరుస్తుంది, తిమింగళమా ఎవడన్నా పడ్డాడా? పడ్డాడండి, మింగేయి అంటే మింగుద్ది, తిమింగళమా ఆడిని అరగేయొద్దు అంటే అరగేయొద్దు. 2 రోజులు ఎంత తిమింగళమా అని కక్కే అంటే కక్కేస్తుంది. ఇది ఏ స్టోరీ? దాంట్లో మాట విన్నది ఎవరు? సముద్రం, వర్షము, తిమింగళము. కానీ అన్నాడు ఎవడు? మనోడే. ఎక్కడితో అయిపోయిందా? సొర చెట్టు రా అంటే వచ్చింది, సొరకాయ రా అంటే వచ్చింది, పురుగు వెళ్ళు అంటే వెళ్ళింది, కొరుకు అంటే కొరికింది, సొర చెట్టు ఎండిపో అంటే ఎండిపోయింది. ఇది కూడా యోనా స్టోరీ. యోనా ఒక్కడే మాటలా. కాబట్టి ఎప్పుడు దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఇంకేముందో చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, నెక్స్ట్ చూడండి, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. పాపం దేవుడు అప్పుడు మిడతలు పంపించాడు, మరి ఇప్పుడేం పంపించాడు చెప్పావు? ఇప్పుడేం పంపించాడు దేవుడు? కరోనా. ఎవరు పంపించారు? దేవుడే.
మీరు వీడియో చూడలేదా? కరోనాను తొక్కేద్దాం అని వీడియో చూడలే? ఆయన్ని తొక్కేయాలి అదామని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కరోనా పంపించింది ఎవరా? దేవుడు. మీకు పరలోకంలో బ్రేకింగ్ న్యూస్లే ఉండవు. భారతదేశంలో కరోనా వచ్చా అని దేవుడు ఏం ఫేస్ ఎట్టడు. అర్థమైందా? ఈ లోకంలో జబ్బులు వచ్చినా, ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏమొచ్చినా దానికి వెనకాల ఎవరు అనుమతి ఉండాలి? ఆయన లేకుండా అవదు. సో ఇది రెండోది. సార్ మరి కొంతమంది సేవకులు పోయారుగా, పోవచ్చు, దాని ఉందా? అదే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నెక్స్ట్ సెంటెన్స్, నా జనుల మీదకి, ఎవరి మీదకే? నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ వచ్చి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వాళ్ళంతా పాపంతో చచ్చిపోయి ఉండరు. చచ్చిపోయినప్పుడు దేవుడు 2 డైలాగులు వేస్తారంట. ఈ రెండాట్లు ఏదో ఒకటి. డైలాగ్ నెంబర్ 1, రే నీ పని అయిపోయింది కానీ బయటకు వచ్చారా, ఇదో డైలాగ్. రెండో డైలాగ్ ఏంటో, సరే నువ్వు వేస్ట్ గాడిరా, ఎంత ఇచ్చిన టైం వేస్ట్ గాడి, నువ్వు పోరా నరకానికి. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈ 2 డైలాగులు ఏదో డైలాగ్ అంటావు. పైకి పని అయిపోయింది, వద్దురప్పు వేస్ట్ గాడు నువ్వు. ఈ రెండాట్లు ఏదో ఒకటి. నీకేం వినపడుతుందో నాకు తెలియదు. కరోనా టైంలో చాలామంది సేవకులు చచ్చిపోయారు, మంచి సేవకులు చచ్చిపోయారు. బహుశా వాళ్ళు విన్న డైలాగ్ ఇదేమో, పైకి వచ్చాయి, నీ పని అయిపోయింది, పైకి వచ్చాయి. దేవుడు ఆ విధంగా చెప్పండొచ్చు. మోషే పైకి వచ్చాయి, అహరోను పైకి వచ్చాయి, మిరియాము పైకి వచ్చాయి. దేవుడు పిలిచాడు. వాళ్ళు వాగ్దానం చేసిన దేశంలోకి వచ్చేసే పైకి దేవుడు పిలిపించాడు పైకి. ఆ విధంగా కొంతమందికి పిలిపివ్వడానికి అవకాశం ఉన్నది. ఈ 14 వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది సబ్స్టేషన్లో జరిగేటువంటి పని. ఇది సబ్స్టేషన్. సో మొదటిదే, ఇది నా స్థావరం. ఎక్కడి నుంచే ప్రపంచం అంతా కంట్రోల్ అయ్యేది. కాబట్టి కరెంటు లేకపోతే సబ్స్టేషన్ నుండి తిడతాం, కరెంటు ఉంటే సబ్స్టేషన్ నుండి మెచ్చుకుంటాం. మరి మనం సబ్స్టేషన్ అవ్వాలి, మన మందిరం సబ్స్టేషన్ అవ్వాలి. ఇది మొదటిది. రెండోది, నాయన ఇది మొదటి కారణం. రెండోది చాలా ప్రాముఖ్యమైనది, ఇది సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్లో నువ్వు కట్టావు కాబట్టి ఇది మూడోది. మొదటిది, ఇది నాకు నచ్చింది, నా సన్నిధి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. రెండోది, ఇక్కడి నుంచే నేను అన్ని వ్యవహారాలు నడుపుతా. మూడోది, నువ్వు సబ్స్టేషన్ కట్టావు కాబట్టి, మందిరం కట్టావు కాబట్టి నేను పెద్ద తోపు, నేనేం చేసినా పర్లేదు అనుకోవద్దు. సొలొమోను ఏం చేసినా నడిచిపోద్దు అనుకోవద్దు. అయితే ఏంటి ప్రభా, చింపేస్తా. దేవుడు ఇదే మాట అన్నాడు, చింపేస్తా. సార్ అది మరీ అసహ్యమైన డైలాగ్ కాదు సార్, మరి ఏం చేయం? దేవుడు ఉపయోగించిన డైలాగ్ అది. ఆయన ఏం చేశాడంటే ఒక బట్టని చింపి చూపించి, నువ్వు గనక ఎదవేషాలు వేస్తే నీ రాజ్యం చిరిగిపోద్ది అని అన్నాడు. చూపించాడు అది. ఇది 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో ఒక వచనం చూద్దామే, 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నువ్వును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధిని అనుసరించిన అడల లేదకంట పోతుంది. ఇది 9వ అధ్యాయం. 9వ అధ్యాయం. ఇప్పుడు 9వ అధ్యాయాలు చూద్దాం మర్చిపోకుండా. మొదటి అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం బిట్టు, 5వ అధ్యాయం మందిరం కట్టాలనుకోవటం, 6వ అధ్యాయం మందిరం కట్టేశాడు, 7వ అధ్యాయం ఊరు కట్టేసుకున్నాడు, 8వ అధ్యాయం ప్రతిష్ఠించాడు, 9వ అధ్యాయం దేవుడు రెండోసారి కనబడి సొలొమోనుకి క్లియర్గా మాట్లాడాడు. అయిపోయింది. ఇప్పుడు 10వ అధ్యాయం సొలొమోను దృష్టిలో, లేకపోతే సొలొమోను లైఫ్లో శిఖరం, టాప్ ప్లేస్ అనమాట. అంతకంటే ఇంకా పైకి వెళ్ళటం లేదు. ఏంటి ఆ ప్రదేశం అంటే, సొలొమోను గారు సింహాసనం మీదకి వచ్చినారు. జయము 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 మహారాజు సొలొమోను గారికి జయము అని అన్నారు. ఎవరు? ఏంట్రా సార్, ఎవరో రాణి గారు వచ్చారంట. మనకి తెలియని రాణి ఎవర్రా? ఏమో సార్, చాలా దూరదేశం నుంచి వచ్చారు. ఏ దేశం రా? షేబా దేశం. ఏంటి? షేబా దేశం. ఏంటదే? షేబా దేశం. రే, షేబా దేశం ఎక్కడ తెలుసా? తెలిసారు. ఇక్కడ నుంచి 2 నెలలు నడిస్తే వస్తుందిరా. 2 నెలలు. అంత దూరం నుంచి వచ్చిందా? ఏమో సార్ వచ్చిందంట. ఎందుకురా? మిమ్మల్ని చూసి వెళ్ళిపోద్దంటే. పెచ్చదారా, 2 నెలలు నడిచి వచ్చి నన్ను చూసి మళ్ళీ 2 నెలలు నడుచుకుంటూ వెళ్తుందా? రమ్మను అని అంటే రాణిగారు వచ్చారు. రాణిగారు ఏంటి ఎలా వచ్చారు?
అయ్యా సొలొమోన్ గారు చెప్పండి, మా ఊర్లో మీ ఊరు సంగతి నాకెందుకయ్యా, మీరు అడిగారుగా ఎందుకు వచ్చానని అందుకు చెప్తున్నా. మా ఊర్లో మీ ఊరు సంగతి నాకెందుకు, అది కాదండి మీరు అడిగారు కదా ఎందుకు వచ్చానని. మా ఊర్లో చెప్పు, మా ఊర్లో చెప్పు, మా ఊర్లో వీధుల్లో మీ గురించి మాట్లాడుకుంటున్నారు సార్. ఏంటి 2 నెలల కాలినడకని వెళ్తే కానీ రానటువంటి ఊర్లో నా గురించి మాట్లాడుకుంటున్నారా? టీవీ లేని ప్రపంచంలో, ఫోన్ లేని ప్రపంచంలో, వార్తాపత్రికలు లేని ప్రపంచం 2 నెలల దూరం నా గురించి మాట్లాడుకుంటున్నా. అవును సార్, మీ జ్ఞానం ఏంటో చూద్దామని వచ్చాను సార్. సొలొమోన్కి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, అంత ప్రతిభను ఇచ్చాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇప్పుడు భూకంపం వచ్చిందనుకోండి, మనం 1, 2, 3, 4 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. 4 రకాల మనుషులు. ఈ 4 రకాల మనుషుల్లో ఎవరికి ఎక్కువ దెబ్బ తగులుతుందో చూడండి. ఎవరు సార్ ఈ 4 రకాలు అంటారు? నెంబర్ 1 నేను నుంచొని ఉన్నా. నెంబర్ 2 వీళ్ళు స్టేజ్ మీద కూర్చున్నారు. నెంబర్ 3 వీళ్ళు కింద కుర్చీ మీద కూర్చున్నారు. నెంబర్ 4 మీరు కింద కూర్చున్నారు. దెబ్బ ఎవరికి ఎక్కువ తగులుతుంది? నాకని చెప్పొచ్చుగా. అస్సలు తగలదు మీకు. భూకంపం వస్తే మీకు అసలు ఏమవుతుంది? హాయిగా ఉంటారు. బాగా దెబ్బ తగలేదు నాకే, తర్వాత వీళ్ళకే, తర్వాత వాళ్ళకి. ఏమన్నా తగిలితే కొద్దో గొప్ప మీకు. నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, ఆత్మీయలో పెదిగితే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. కింద ఉన్నవాడికి తగలవు. లైఫ్లో స్పీడ్ పెరిగితే హెల్మెట్ ఉండాలి, లైఫ్లో హైట్ పెరిగితే కవచం ఉండాలి, లైఫ్లో ఆత్మీయత పెరిగితే భద్రత ఉండాలి, లేకపోతే దెబ్బ తగులుతుంది. ఓ మాట చెప్తున్నా, నేను 10వ క్లాస్ వాడిని, కింద కూర్చున్న వాళ్ళు 1వ క్లాస్ వాళ్ళు. 1వ క్లాస్ వాళ్ళు చేసిన తప్పు నేను చేస్తే 1వ క్లాస్ అంటే ఇది కూడా తెలియదురా అని అంటారు. కానీ నన్ను అలా అనరు. పనికి మాలిన యాదవా, 1వ క్లాస్ ఎక్కువ కూడా చేయలేవా అని ఎర్రగా తిడతారు నన్ను. అవునా? అది ఆత్మీయతలో. కాబట్టి మీరేమనుకుంటారు తెలుసా, మనకి రాయితీలు ఎక్కువ అనుకుంటారు. తొక్కేం కాదు. ఆత్మీయతలో రాయితీలు ఉండవు, కఠిన పరిస్థితులు ఉంటాయి. సొలొమోన్, నువ్వు గనక అటు ఇటు చేస్తే దెబ్బ ఎక్కువ తగులుతుందని చెప్పాడు దేవుడు. నాకు బైబిల్లో 11వ అధ్యాయం చదవటం అంటే అస్సలు ఇష్టం ఉండదండి, అస్సలు ఇష్టం ఉండదు. కానీ చదవాలి, తప్పదు. 3వ వచనం చూడండి, 11వ అధ్యాయం. అతనికి 700 మంది. నేను ఉన్నాను కదా, నాకు మైక్ ఇచ్చారు కదా, నేను చదివినట్లు మీరు చదవలేరు. నేను పవన్ కళ్యాణ్ టైప్. నాలాగా మీరు ఎక్కడ చదువుతారు? జగన్ లాగా చదువుతారు మీరు. ఎవరికి ఎక్కుద్ది? తలకాయ పక్కన పెడితే ఊపేసి మాడితే ఎక్కుద్ది మనం. అది అర్థమైందా? వేణు, అతనికి 700 మంది పెళ్ళాలి. మీరు అలా చదవగలరా? చదవలే. మనం అలా చదువుతాం, ఎందుకంటే అప్పుడు ఎక్కుద్ది వాళ్ళకి, లేకపోతే ఎక్కదు. చూసారా? ఇప్పుడు చూసారా సార్? ఇప్పుడు చూసారా? లైవ్ దేవుడు చూపించాడు. చూసారా? దేవుడు చాలా మంచోడు. మనకి ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసర్. మనం డైలాగ్ వేస్తే ఆయన వెనక నుంచి గాలి తుఫాన్లు అన్నీ వస్తూ ఉంటాయి. లైవ్ డెమాన్స్ట్రేషన్. అది విషయం. తమ్ముడు, జీవితంలో పడిపోయిన దాని నుంచే పెట్టుకోండి. తమ్ముడు, జీవితంలో పడిపోయిన దాని నుంచే పెట్టుకోండి. అది మళ్ళీ పడిపోద్ది. ఎందుకు వచ్చిన నాలో కూసో ఏదో తలనొప్పి. పడిపోయిన దాన్ని వదిలేసి అర్థం అదే, అది మళ్ళీ పడదు. లైఫ్లో నేర్చుకోవాల్సిన వాడాలి. పడిపోయిన దాన్ని నుంచో పెడితే మళ్ళీ పడుతుంది, పడిపోయిన దాన్ని వదిలేస్తే అలాగే ఉంటుంది. ఇంకేం చేస్తుంది అది? అది విషయం. సరే, అతనికి 700 మంది పెళ్ళాలు, 300 మంది సెటప్లు. నేను ఎందుకన్నాను తెలుసా? మీరు ఒకవేళ బైబిల్లో ఉపపత్నులు అంటే ఏంటో ఉప్మా చేసేవాళ్ళు అనుకుంటారు. అర్థమైందా? ఓ ముఖ్యమంత్రి కింద ఉప ముఖ్యమంత్రి లాగా వీళ్ళు పత్నుల కింద ఉపపత్నులా ఇలాగంత చాలా పవిత్రంగా ఆలోచిస్తారు. అదే సెటప్లు అంటే బాగా ఎక్కువ. మనకి ఎంతమంది సెటప్లు? 300 అంట, 700 మంది పెళ్ళాలంట. అసలు ఏం మనిషి అయినా 1000 మందిని మెయింటైన్ చేశాడు. నాకున్న ఒక్క పెళ్ళాన్ని మెయింటైన్ చేయాలి సత్వం నేను. ఆయన 1000 మందిని, ఆయన ఏమనాలి?
ఒకవేళ సాల్మన్ గారు మీకు దండాలి సార్, 1000 మందిని ఎలా మెయింటైన్ చేశారు? అదే దేవుడిచ్చిన జ్ఞానం వాడుకున్నాడు. సిగ్గులేదండి కరే, దేవుడిచ్చిన జ్ఞానం వాడుకున్నాడు. అది పడిపోయింది. దేవుడు అత్యంత కృప కలిగినాడు, అది పొడుచుకోలేదు ఎవరికి. అది పడిపోయిందని అలా వదిలేశాను. అది విషయం. ఓకే, 1000 మందిని అంటే నేను ఇది కూడా సరదాగా ఏం చెప్పట్లా, దేవుడిచ్చిన జ్ఞానంతో మెయింటైన్ చేశానంటే అర్థం ఏంటి తెలుసా? చాలామంది దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతిని సొంతానికి వాడుకునే బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు, ఆయన ఎవరికి తెలియదు, చాలా పవిత్రంగా కనబడుతున్నాడు. డొక్కి అయితే మనం అలాగే అనుకుందాం, మంచోడు అనుకుందాం. ఈయన మంచోడు కాబట్టి కేవలం దేవునికే ఇది వాయిస్తాడు అనుకుంది. కానీ కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళు ఎక్కడ వాయిస్తారు? క్లబ్లోనే వాయిస్తారు. అవునా కదా? ఎక్కడ వాయిస్తారు? అయ్యప్ప స్వామి దగ్గర కూడా వాయిస్తారు. అవునా కదా? వాళ్ళు వాళ్ళని ఏమనాలా? ఎదవలు అనాలా? వాళ్ళు వాయించేటువంటి తత్వం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. కానీ కొట్టేది ఎవరికే? ఎవరికి. మరి ఈగిల్ సినిమా తెలుసు కదా, ఈగిల్ సినిమా తెలుసు కదా. ఈగిల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా? మనోడే, జీడిఎం పాస్టర్ కొడుకు, నర్సాపురం. అర్థమైందా? డానియల్ సందీప్. అర్థమైందా? ఆయన పేరు మార్చేసుకున్నాడు, ఏదో డాన్ షాన్ ఏదో పెట్టుకున్నాడు పేరు. అర్థమైంది? ఈగిల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. అర్థమైందా? ఆయన ఇంటర్వ్యూ చూడాలి నేను, ఏదో అది ఇంటర్వ్యూ చేస్తే అంటే మనోడికి పాత బుద్ధులు పోలేదని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఏమండి సినిమా ఎలా ఉందంటే, దేవుని అత్యంత కృపను బట్టి బాగుందంటారండి. నిజం, ఒట్టు నిజం, నేను అబద్ధం ఆడట్లా, యూట్యూబ్లో ఉంది అని మీకు దాంతో అర్థమైపోవాలి. అయితే నేను ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే శామ్జీ వేదాల గారు తెలుసు కదా, బాబీ వాళ్ళ నాన్నగారు, నువ్వు ఉంటే నాకు చాలు అనే పాట రాసినాను. ఆయన ఇలా పట్టుకున్నాడు, ఏంటి సార్ అంత సీరియస్గా అంటే, అది కాదయ్యా అంటున్నాడు. ఏమైంది సార్ అంటే, అడిగి ప్రార్థన చేసి సంగీతం నేర్పించింది నేనయ్యా అంటున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ముందు మనవాళ్ళు చర్చిలో కొడతారు, ఆ తర్వాత మీటింగ్లో కొడతారు, ఆ తర్వాత క్లబ్లో కొడతారు. దేవుడిచ్చిన తలంతులు వాడుకోవటం అంటే అది మ్యూజిక్ కోడ్. ఇప్పుడు నాలాంటి ఎదవలు కూడా ఉంటారు. నాలాంటి ఎదవలు అంటే ఏంటి చెప్పంటారా? ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నాను కదా, ఈ బోధించే వరం నాకు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడికి భయంకరంగా వాడాలి. ఇప్పుడు దీన్ని వ్యాపారం చేయటం అంటే ఏంటి? ఎంతమంది వస్తారు? ఎన్ని పోస్టర్లు వేస్తారు? మనకి స్టార్ హోటల్ ఏమైనా తెస్తారా? మనకి ఇన్నోవా కానీ ఫార్చ్యూనర్ కానీ నన్ను పెడతారా? మీల్స్ ఏం పెడతారు? మెనూ ఏముంటుంది? సరే, మరి ప్యాకేజ్ ఎంత ఇస్తారు? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, మన ఎదవలందరూ కూడా ప్యాకేజ్ వాళ్ళు, పాస్టర్లు. అడగండి కొంతమంది పాస్టర్ని, ఆడు ఫోన్ చేస్తే ఒక్కరోజైతే ఎంత, 2 రోజులైతే ఎంత అడుగుతారు పాస్టర్లు. ఫీజు అది వ్యాపారం కాక ఏమంటారు దాన్ని? ప్యాకేజ్ కాక ఏమంటారు దాన్ని? కొంతమంది ప్యాకేజ్ ఎలా ఉంటుంది తెలుసా? మొదటి రోజు మీరు మాట్లాడుకోండి, 2వ రోజు మాట్లాడతాను, కానుకలు మీరు పట్టుకోండి, 3వ రోజు కానుకలన్నీ నాకు ఇచ్చేసేయండి. ఈ ప్యాకేజ్ ఉంటుంది తమ్ముడు, నిజంగా చెప్పండి, ఇది ప్యాకేజ్ అంటే. ఇలాంటి వాళ్ళని మామూలుగా కొట్టకూడదు సార్, అస్సలు కొట్టకూడదు. వాళ్ళని చెట్టుకేసి కట్టేసి గుండు సూదుల ప్యాకెట్ ఉంటుందా, గుండు సూదుల ప్యాకెట్, ఆ ప్యాకెట్ తెచ్చేసి ఒక్కొక్కటి పొడుచుకుంటే వెళ్ళాలి పైన నుంచి కింద దాకా. మొత్తం గుండు సూదులన్నీ ఆడి బాడీలో దిగిపోవాలి. ఆడి ఏడ్చి అవి సెప్టిక్ అయ్యి వారం రోజులు ఆడి చచ్చిపోతే తీసుకెళ్ళి పాతెట్ట, అప్పుడు హాయిగా ఉంటుంది. నీలో చాలామంది ఆ టైపే, నీ స్థాయిలో. సొలొమోను కూడా అంత నీచ నికృష్టం అయిపోయాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెళ్ళాలు మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తున్నాడు అంటే. చూడండి 3వ వచనం, అతని భార్యలు అతని హృదయమును మరి తెప్పగేం చేస్తారండి. అర్థమైందా? హృదయం అనే కోవెల్లో కూర్చుంది దేవత. పాట గుర్తుందా? హృదయం అనే కోవెల్లలో నీకు కొలిసానే దేవతలు ఆనుకొచ్చింది. ఇక దేవుడి మాట ఏమంటావు? నా కోసం చర్చి మానలేవా అంటే టక్మని మానేస్తాడు. నా కోసం సినిమాకి రాలేవా అంటే టక్మని వచ్చేస్తాడు.
నా కోసం 1000 రూపాయలు ఇవ్వలేవంటే టక్కుమని ఇస్తాడు. నా కోసం బండి మీద తీసుకెళ్ళవా అంటే ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకొని బండి తెచ్చేస్తాడు. మనసు తిప్పడం అంటే అది. ఈడు కూడా అంటే నా మనసు లాగేసిందిరా అంటాడు. అది లాగలా, పీకేసింది. సేమ్ సాల్వెంట్ అయిపోయి మంది. వద్దురా నాయన అంటే ఎనరు, వద్దురా నాయన అంటారు. సరే, ఇక 5వ వచనం చూడండి. సాల్మన్ అష్టరోతు అను సిదోనియుల దేవతను, మిల్కోము అనే అమ్మోనియుల హేమైన దేవతను. తర్వాత ఏంటి అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరేంటి? భాస్కర్ గారు. మీరేనా? ఒకసారి నుంచోండి. ఏదో సార్, మీరు ఎప్పుడు ఎవరినన్నా వందనాలు చెల్లించాలంటే ఏం చెప్తారు? ప్రైజ్ ది లార్డ్ అంటారు కదా. కూర్చోండి సార్, ఆయన ప్రైజ్ ది లార్డ్ అంటారంట. ఉన్నట్టుండి మీ ఇంటికి వచ్చి జై శ్రీరామ్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయనే 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 జై శ్రీరామ్ అల్లాహు అక్బర్ అని అన్నాడు, ఎలా ఉంటుంది? శరణమయ్యప్ప అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అయితే నేను ఎందుకని ఈ మాట చెప్పాను తెలుసా? సొలొమోను అవన్నీ అనేశాడు. అనుసరించడం అంటే ఏంటి? వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టి అనేశాడు ఆయన. మీకు అర్థమైందా? మహాజ్ఞాని అయిన సొలొమోను, 2 సార్లు దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి సొలొమోను, దేవునికి ఒక మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను, దేవుడి యొక్క ఘనతను ఆయన 2 నెలల దూరం తీసుకెళ్ళినటువంటి సొలొమోను ఏ స్థాయికి వచ్చాడు చూడండి. దేవుడు ఎందుకని ఆ సొలొమోను లైఫ్ని అంత ఇచ్చాడు మనకి? రే, సొలొమోను అంతటోడు అలా అయిపోయాడంటే నువ్వెంతే జాగ్రత్త పడు. అర్థమైందా? 11వ అధ్యాయంలో సొలొమోను చచ్చిపోయాడు. 12వ అధ్యాయంలో కొత్త రాజు వచ్చాడు, వాళ్ళ కొడుకు. ఆ కొడుకు పేరు ఏంటంటే రెహబాము రాజుగా వచ్చాడు. ఈ రెహబాము రాజుగా వచ్చినప్పుడు దేవుడు ముందో మాట చెప్పాడు, నువ్వు వేరే పిల్లలను తెచ్చుకుంటే, వేరే దారికి వెళ్తే నీ రాజ్యాన్ని చింపేస్తానన్నాడుగా. చింపేశాడు దేవుడు. ఆంధ్ర తెలంగాణ 2 మొక్కలు అయిపోయింది ఇశ్రాయేల్ దేశం. ఓ దేశం పేరు ఇశ్రాయేల్, ఓ దేశం పేరు యోధా అనేది చిన్నదో జిల్లా. ఇది మాత్రం 10 జిల్లాలు, పెద్దది ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు యరొబాము. ఆ యరొబాము కేసీఆర్ టైప్. ఎందుకు కేసీఆర్ టైప్ అంటారని చెప్తాను. ఎందుకనంటే ఇదివరకు ఆంధ్ర రాష్ట్రంలో మనకి దసరా వేడుకలు జరిగాయి కదా. దసరా వేడుకలు జరిగితే కనుక పట్టు వస్త్రాలు ఎక్కడ తీసుకెళ్ళేవాళ్ళు? అయితే శ్రీవారి దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు, లేకపోతే కనకదుర్గ దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. అర్థమైందా? ఈమెమో కనకదుర్గ, ఆయనేమో వెంకటేశ్వరుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. మనవాడు తెలంగాణ ప్రత్యేకమైన తర్వాత దేవుడు మార్చేసి అని చేశాడు. భద్రాచలం రాముడికి ఇచ్చాడు పట్టుచారు. ఇక్కడికి వెళ్తే కనుక వీళ్ళకి డిమాండ్ వస్తుందని, వీళ్ళకి వ్యాపారం వస్తుందని, వీళ్ళకి గుర్తింపు వస్తుందని. మనకే అంటే దేశం దేవుణ్ణి వేరు చేసింది. సరే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారంటే యరొబాము కూడా చేసింది అదే. ఏం చేశారు తెలుసా? యెరూషలేము అన్నది యోధాలో, దేవాలయం అంతా ఎక్కడ? యెరూషలేములో. ఇశ్రాయేలు అంతా పూజలు చేయడానికి ఎడగలాలి యెరూషలేంకి. కానుకలు ఎక్కడ వేస్తారు? యెరూషలేములో. కొబ్బరికాయలు ఎక్కడ కొంటారు? యెరూషలేములో. గొర్రెపిల్లలు ఎక్కడ కొంటారు? యెరూషలేములో. కాబట్టి వ్యాపారం జరిగేది అక్కడ యెరూషలేములో. బిజినెస్ అంతా ఆడిపోతుంది. కాబట్టి మనోడు ఆలోచించాడు. ఏం చేశాడో చూడండి మీరే. 12వ అధ్యాయం 27వ వచనం. యరొబాము తన హృదయమందు తలంచి, దీన్ని అదో తలంపులు అంటారు, తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టం. ఇటు చూడండి, మీరు బాగా కష్టపడుతుంది. ఆడికి కష్టమే, వాళ్ళకి కాదు, వీడికి. కానీ డైలాగ్ ఏం వేశాడు? మీకు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బెతేలునందును ఒకటి దానునందును ఉంచిన. సొలొమోను ఏమో వేరే దేవతలను కొలిచాడు, ఈయనేమో వేరే దేవతల నుంచో పెట్టేశాడు. అర్థం కదండి? పతనం అలాగే స్టార్ట్ అవుతుంది. మనకి చాలా టైం అయిపోయింది. 1:08 అయిపోయింది. మీకు తెలుసో లేదో, మనం మొదలుపెట్టి 1:20 అయిపోయింది. ఎంతవుతుంది? బైబిల్ అలా చదివితే టైం తెలియదు. కాబట్టి నేను 12, 13, 14 చదివితే మీరు చచ్చిపోతారు.
అందుకే చదవను, నేను క్విక్గా వెళ్ళిపోతాను. ఈ యెరోబాము వచ్చాడు కదా, యెరోబాము తర్వాత నాదాబ్ అనేటువంటి రాజు వచ్చాడు, వాళ్ళ కొడుకే. వీళ్ళిద్దరూ వేస్ట్ గాళ్ళని దేవుడు కోపం వచ్చి ఓ రాజుని తీసుకొచ్చాడు. అతని పేరు బాయేష్. ఈ బాయేష్ అనేవాడు ఏం చేశాడంటే నాదాబు యెరోబాము మొత్తం ఫ్యామిలీని అంతటినీ చంపేశాడు. ఈ బాయేష్ అనేవాడు పరిపాలిస్తున్నాడు. ఆడు చచ్చాడు. ఆడు చచ్చిన తర్వాత ఆడు కొడుకు వచ్చాడు, ఆడి పేరు యలా. కాబట్టి మొదటి యెరోబాము, రెండోది నాదాబు, మూడోది బాయేషు, నాలుగోది యలా. వీళ్ళిద్దరూ గలీజ్గాళ్ళని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయడానికి ఒక రాజుని తెచ్చాడు. ఆడి పేరు జిమ్రి. ఆడు మొత్తం ఫ్యామిలీని అందరిని లేపేసి ఆడు 7వ రోజు ఊరేసుకొని చచ్చిపోయాడు, కాల్ చేసుకొని చచ్చిపోయాడు. 7వ రోజే ఆడు చచ్చిపోయిన తర్వాత ఒమ్రి అనేవాడు వచ్చాడు. ఈ మొత్తం 6 రాజు. మొదటి యెరోబాము, రెండోది నాదాబ్, మూడోది బాయేష్, నాలుగోది యలా, ఐదోది జిమ్రి, ఆరోది ఒమ్రి. ఆ ఒమ్రి గారి కొడుకే ఆహాబు. సార్ ఎలా గుర్తున్నాయి సార్ మీకు 7 పేర్లు? మాకు గుర్తుండవు సార్. కానీ క్రికెట్ ప్లేయర్లు చెప్తారు, ఓపెనింగ్ జైస్వాల్ రా, తర్వాత రోహిత్ రా, ఫస్ట్ డౌన్ ఖచ్చితంగా విరాట్ రావాలి రా, సెకండ్ డౌన్ మాత్రం మనవాడే రా సూర్య, ఫిఫ్త్ డౌన్ సంజు శాంసన్ వస్తాడా లేకపోతే హార్దిక్ పాండ్యా వస్తాడా డౌట్ రా, ఆ తర్వాత వచ్చేది పాండ్యా రా, ఆ తర్వాత వచ్చేదేమో మన జిడ్డు బైరా. ఇలా వరుసగా 11 పేర్లు చెప్పరా. 11 ఎదవ క్రికెట్ ప్లేయర్లు చెప్తారు కానీ బైబిల్లోని 7 పేర్లు చెప్పలేరురా. సిగ్గులేని ఎదవల్లారా. బాహుబలిలో క్యారెక్టర్ల పేర్లు చెప్పామంటే వరుసగా చెప్పారు, బాగా చెప్పేస్తారు. కానీ బైబిల్లో క్యారెక్టర్లే మనకు తెలియదు. ఏ చదవాలలాగా, చూడాలలాగా. ఇప్పుడు నేను చెప్పలా, అది విషయం. సరే, చివరికి మనోడు ఏం చేశాడు చూద్దాం. ఎవరైనా ఆహాబ్ 16వ అధ్యాయం 30వ వచనం. ఓమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. పెద్దోళ్ళు ఎవరిని ఉంటే కనుక, ఏదో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు లేకపోతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని ఉంటే, నేను ఒక సినిమా పాట చెప్తాను. ఆ పాట మీరు విన్నారులేదు చెప్పండి. విచిత్రమైన పాట, 2 కుర్రోళ్ళు పాడిన పాట. 2 కుర్రోళ్ళు పాడింది. మొదట ఒక కుర్రోడు మొదలు పెడతాడు. ఏమన్నా మొదలు పెడతాడు, సావటాయన నేను అంటాడు. ఆడు ఎదురుకున్నాడు, నీకంటే పెద్ద సావటాయన నేను అంటే, నీకంటే పెద్ద సావటాయన నేను. వీళ్ళిద్దరూ పాట అంతా నీకంటే నేనే సావటలు అంటారు. అది టోటల్ సాంగ్. అర్థమైందా? టోటల్ సాంగ్ అదే. ఇప్పుడు ఒకవేళ నేను ఇశ్రాయేల్ రాజులందరినీ పెడితే, ఆడు దుర్మార్గ, ఆడికంటే నేనే ఎక్కువ, ఆడికంటే నేనే ఎక్కువ. ఇది విషయం. అదేందా? తన పూర్వీకులందరికీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని, మా నాన్న చేసింది చిన్న విషయం అని పెద్దది చేశాడు. అతడు సీదోనీలకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబెల్ను వివాహం చేసుకున్నాడు. ఎవరినా? యెజబెల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మన ఊరు వచ్చా అన్నాడు, వచ్చేసాడు. పల్లకి వేసుకొని వచ్చాడు. ఎక్కమ్మ పల్లకి అన్నాడు. మనవాడు కొంచెం రొమాంటిక్గా మనం రాజమౌళి లాగా చూపించాలనుకుంటే కనుక ఇలా పెడతాడు కాలు. ఎవరు? ఆహాబ్. ఎక్కడ కాలేసి పైకి ఎక్కుద్దు. ఎక్కడికి? పల్లకిలోకి. ఎక్కుతూ ఉన్నప్పుడు చెంగులో ఏదో ఉంటుంది, కనబడదు. మనవాడు ఎక్కుతుంటే, రాణి గారు ఏదో దాస్తున్నట్లున్నారు అంటే, రాజా దాసేదేమీ లేదు రాజా, మీ ఊర్లో లేనిది నేను తెచ్చుకుంటున్నాను. మా రాజ్యం చాలా పెద్దది, మా రాజ్యంలో లేనిది ఏముంది? ఉన్నది. మీ రాజ్యంలో లేనిది ఒకటి ఉంది, అదే నేను తెచ్చుకుంటున్నాను. అదేంటో చెప్పవా నాకు అంటే, నా పేరేంటో చెప్పండి. జెసిబెల్. సిగ్గుతా అంటాడు. మరొకసారి చెప్పండి. జెసిబెల్. మరొకసారి చెప్పండి. జెసిబెల్. 100 సార్లు చెప్పమని చెప్తాను, జెసిబెల్ అని అంటే, మీరు నన్ను 4 సార్లు ప్రశ్న వేశారు. ఏంటది? అదే నా పేరు. నా పేరే ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? జెసిబెల్ అంటే అర్థం ఏంటి తెలుసా? బయలుదేవత ఎక్కడా? అదా నీ పేరుకి అర్థం. ఇదిగో బయలుదేవత చూపించాడు. ఓ, ఈ దేవత అవునులే, కరెక్ట్లే, ఈ దేవత మా ఊర్లో లేదు, అందుకే తెచ్చుకున్నాం. సరే కానీ రాణిగారు, వెనకాల చాలామంది మనుషులు తెచ్చుకుంటున్నారు, మన దేశంలో కూడా చాలా జనాలు ఉన్నారు, కరెక్టే. ఈ మనుషులంతా ప్రత్యేకమైన వాళ్ళు. ఎవరు తెలుసా? వాళ్ళు ఈ బయలుదేవతను పూజలు చేసే పూజారులు. ఓ, ఎంతమంది ఉంటారేంటి?
450 మంది. కానీ నాకు 450 మంది కంటే ఎక్కువ మంది కనబడుతున్నారే. రాజుగారు సరిగానే చూసిద్దరు, 480 కంటే ఎక్కువే ఉన్నారు, 850 మంది ఉన్నారు. మరి మిగిలిన 400 మంది ఏంటి? బయలుగారు ఒక్కళ్ళే రాలేరు కదా, అందుకే ఆయన పెళ్ళాన్ని కూడా తెచ్చుకున్నాడు. బయలుగారి పెళ్ళం పేరేమా అష్టరోతు. బయలుగారి పెళ్ళం. బయలుకి 450 ప్రవక్తలు, బయలు భార్య అష్టరోత్కి 400 ప్రవక్తలు, మొత్తం 850 ప్రవక్తలు. ఈ ఇద్దరు దేవుళ్ళని తీసుకొని షోమ్రోనులోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. సొలొమోను కోపం పుట్టించాడు, వేరే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆహాబు కోపం పుట్టించాడు. 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం మధ్యలో 7 సార్లు వచ్చింది దేవుడి కోపం, 7 times. ఈ 7 times నేను ఎలా అర్థం చేసుకుంటాను తెలుసా? మనం ఇళ్లలో కోపం ఒక్కసారి ఎక్కువ చూపించాం, పెంచుకుంటూ వెళ్తాం. మీరు సీరియల్ చూస్తున్నారు, ఇక్కడ పిల్లలిద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు, సీరియల్ చూస్తారు. గొడవ చేద్దరా, గొడవ చేద్దానా, గొడవ చేద్దరా, గొడవ చేద్దా, గొడవ చేద్దా. అర్థమవుతుందా? 7వ ఇది 7వ వాళ్ళు పిద్దురిపోయి పారిపోతారు. దేవుడు కూడా వద్దు 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 అని 7వసారి గట్టిగా అరిచాడు. అప్పుడు ఇంకా వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. 2024లో దేవుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మీద గట్టిగా అరిచాడేమో అనిపిస్తుంది. దేవుడు ఆ 2024లో నువ్వు ఉన్నావు, తప్పించుకోలేవు. రంగస్థలం మీద ఉన్నావు. రంగస్థలం మీదకి వచ్చినటువంటి ఏలియా ఎలాంటాడో 5 విషయాలు చెప్పి ముగిస్తాను. 1వ వచనం, 1 రాజులు 17. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతుడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను డ్రామా వేస్తాను. డ్రామా వేస్తే మీకు అర్థమైపోతుంది. నేను చచ్చిపోయా, పరలోకంలోకి వెళ్ళా, కుర్చీ వేసుకొని కూర్చున్నా బంగారు వీధుల్లో. ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరైనా అంటారబ్బా, ప్రభాస్ లాగా ఉన్నాడు నేను చూస్తానికి, సూపర్ ఉంది, స్ట్రక్చర్ ఏంది, ఖతర్నాక్ నడుస్తున్నాడు, ఆజానుభావుడు. ఏలేమో అడిగేసి చూద్దాం. ఏమండే మీరు ఏలేగారా? అవునే, ఎలా గుర్తుపెట్టా అంటే ఏం లేదు సార్, మరి తెలుగు సినిమా హీరో ప్రభాస్ గుర్తొచ్చాడు మిమ్మల్ని చూస్తుంటే. గంటలు అదిరిపోయినాయి, అర్థం అవుతాయి, బాగుంది బిల్డప్, అందుకే మీరే అనుకున్నాను. బాగా తెలియగలవాడు. కొంచెం ఏం లేదు సార్, మిమ్మల్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను సార్, చిన్న ఇంట్రో. ఇప్పుడు మీరు ఆహాబ్ గారి దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళాను. వెళ్ళినప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఏం జరిగిందనేది మాకు బైబిల్లో రాశారు. అవును రాశారు. అయితే అన్నీ అడగనులేదు సార్, వచ్చిన అడుగుతాను, మీరు నాకు కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే అసలు ఏంటి అనేది నాకు అర్థమైపోతుంది సార్. అడగను, చదువుతాను సార్, మీకు చదివి అడుగుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, అయ్యగారు ఏంటి దీంట్లో డౌట్ ఏంటి? మీ అమ్మగారి పేరేంటి? నీకు ఎందుకురా? మీ నాన్నగారి పేరేంటి? నాకు తెలియదురా. మీ వయసు ఎంత ఆ టైంలో? నీకు అవసరం అదే? మీరు ఎంత చదువుకుంటారా? నడబాయ్ సార్, ఏ ప్రశ్నకి జవాబు చెప్పరేంటి సార్? అవి జవాబులు చెప్పే ప్రశ్న కాదురా. మా అమ్మ ఎవరైతే నీకే, మా నాన్న ఎవరైతే నీకే, నా వయసు ఎంత అయితే నీకే, నా చదువు ఏమైతే నీకే. అది కాదు సార్, నేను ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని దేవుడు ఆహాబు దగ్గరికి పంపించాడు అంటే మీకున్నటువంటి గొప్ప విషయాలని తెలుసుకుందామని. దేవుడు మనకున్న గొప్ప విషయాలను బట్టి పిలవడు, మనకున్న కనెక్షన్ బట్టి పిలుస్తాడు. దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటే దేవుడు వాడుకుంటాడు. నీ గతం, సమరయలో ఉన్న దొరికిన స్త్రీ ఉందే, ఆ స్త్రీ కంటే దరిద్రం అవ్వచ్చు, దేవుడు నిన్ను వాడుకోగలడు. లేదా 3-4 తరాల నుంచి మీ ఇంట్లో పాస్టర్లు ఉండొచ్చు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాడుకోవాలంటే నీ గతంతో కాదు సంబంధం, నీ ప్రస్తుతం. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, నా గతం చెడ్డది సార్, పర్లేదు, నువ్వు నాతో కనెక్ట్ అయ్యి వాడుకుంటావు.
కొంతమంది సార్ నా గతం చాలా గొప్పదైతే నాకు అవసరంలా, ఈరోజు కనెక్షన్ ఉంటే రా నా దగ్గరికి. ఈరోజు నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది మొదలు. రెండోది, అయ్యగారు మీరు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాను. అవును వెళ్ళాను. ఆహాబు రాజు పెద్దవాడు కదా, అదే అప్పట్లో పెద్ద రాజులే. మీరు ఓయ్ అని మాట్లాడారే, ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? అదేరా, పెద్ద విషయం కాదురా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయి? 1 2 3 4 మెట్లు ఉన్నాయి. నాకు పై మెట్టు మీద నుంచి దూకడం వచ్చు. ఎవడైనా నన్ను పిలిచి కింద మెట్టు మీద నుంచోబెట్టి దూకరా అన్నాడు అనుకో, ఇదంతా అని ఇలా అంటా. సార్ నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. ఏమైందా అర్థమయ్యేది? రోజు ఏంటి సార్ అరికిపోయిన రికార్డులాగా చెప్పాలి. రోజు 100 సార్లు చెప్పాలి నీకు. అది రోజు చేయాల్సిన పని. అది బాబు చెప్పరా నాయన. రోజు పొద్దున్నే ప్రభువులకు దేవుళ్ళకు దేవుణ్ణి కలుసుకుంటాను నేను. రాజుని కలుసుకుంటాను. పెద్దాన్ని రోజు పొద్దున్నే కలుస్తాను కాబట్టి ఆ రోజులో ఎవరిని కలిసినా ఆడు చిన్నోడే. ఎందుకంటే పెద్దోడిని కలిశానుగా. ఎస్ఐ గారు మా మామ రోడ్డు మీద ఏ కానిస్టేబుల్ కనబడినా రేయ్ అంట. సిఐ మా బావ రోడ్డు మీద ఏ పోలీసు వాడు కనబడ ఏయ్ అంట. ఏ అంటే ఆయన మనవాడు. దేవుడితో మనకు లింక్ ఉంటే, రాజుతో మనకు లింక్ ఉంటే ఏ రాజైనా వాడాక. సో మొదటిది ఆయనతో సంబంధం, రెండోది ఆయనతో సహవాసం, ఇది రెండోది. ఇక మూడోది, ఎవరి సన్నిధి నేను నిలవబడి ఉన్నాను. అయ్యగారు మీరు ఆహాబు గారి ముందు కదా ఉందా? అవును. కానీ మీరేమన్నారు తెలుసా? ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? అదా, అది నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలిరా ఆ మాట. అర్థమయ్యే భాషలో ఏంటది? నేను మొన్న మీ ఆంధ్రాలోనే ఒక కుర్రోడు కొరియా వేస్తుంటే చూసా. ఏంటి మీరు ఎక్కడ చూసారా? అది చూసా. ఏం చూశారు సార్? చూసేదే ఉందిరా. అడిగి 4వ క్లాస్ వాడు తెగ స్టెప్లే వేస్తున్నాడు బాగా. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంత బాగా ఇటు స్టెప్లు వేస్తున్నాడు, అలాంటోడు ఏంటని ఇలా తొంగి చూస్తే నాకు ఒక విషయం అర్థమైందిరా. ఏంటనంటే ఆవిడ ఎదురుగా ఒక ఆవిడ ఉందిరా, పెద్ద ఆవిడ, కొంచెం లావుగా ఉంది. ఆవిడ ఎత్తలాకి చేతులు ఎత్తుంది, ఇడు కూడా ఎత్తున్నాడు. ఆవిడ ముందుకంటే ఇడు కూడా ముందుకంటున్నాడు. ఆవిడ కాలు ఎత్తే ఇడు కూడా ముందుకు ఎత్తున్నాడు. కొద్దిసేపటికి అర్థమైంది ఆవిడ సండే స్కూల్ టీచర్ అని. అంటే వీడు డ్రామా వేసేది సండే స్కూల్ టీచర్ని చూసి, కానీ వీడు డ్రామా చూసేది జనం అంతా. నేను కూడా అంతేరా. అయ్యగారు మాకు అర్థమే భాష చెప్పండి సార్. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడిని తీసుకెళ్తాను రా. నేను దేవుడిని చూసి మాడతా, జనం వింటారు నా మాట. నాకు ధైర్యం ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడితో ఉన్నాను కాబట్టి. నేను ధైర్యం ఎందుకు వస్తుంది తెలుసా? ఆయనకి డైలాగ్ చెప్తున్నాను కాబట్టి. ఆయనకి మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉంటాడా? ఇక 4వది, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. సరే ఈ మాట ఎందుకన్నారు? ఏం లేదురా, మీ ఇంటికి ఇన్స్పెక్టర్ వచ్చి మీ ఇల్లు సోదా చేయాలి అని అన్నాడు అనుకో, నువ్వేమడుతావు? వారెంట్ ఉందా అని అడుగుతావు. వీడు కూడా అలాగే అడిగాడు. వర్షం పడదంటే ఎవడరా నువ్వు అంటే, హలో నేను ఎవరన్నా తెలుసా? ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా పంపిస్తూ వచ్చాను. ఇదిగో ఆయన సంతకం చూడు, ఆయన సంతకం, మన ఐడి కార్డ్ అది. మొదటి సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, 4వది సంతకం. అందుకే మనకు ధైర్యం. ఇక 5వది ఏమన్నాడు తెలుసా? నాకు నచ్చారు మీరు. ఎవరు చదవలేదు వచ్చిన వీటితో ఎందుకు వచ్చిన తలకాన పేసి నోరు మూసుకున్నా. నేను కావాలని ఆగా. ఆ డ్రామాలో కూడా ఆగితే ఏలియా త్వరగా అడిగి సాబోయే ఆ ప్రశ్న పనిలోనే. నాకు సార్ నాకు కొంచెం అడగడానికి భయం వేస్తుంది సార్. అడగడానికి భయం ఏంట్రా సార్? మీరు ఏమనుకోనంటే అడుగుతాను సార్. అడుగు, ఇప్పటిదాకా అడిగాక పనికిమాలిన ప్రశ్నలు అడుగు సార్. మీరు నాకు కేపాల్లా కనబడుతున్నారు సార్. అదేంట్రా అంత ఘోరమైన కంపారిజన్ ఏంట్రా బాబు? అంటే కేపాల్ గారు ఏం మాడుతున్నాడు ఆయన తెలియదు సార్. రోజు ఒకలా డైలాగ్ వేస్తాడు సార్.
మీ చివరి డైలాగ్ కూడా నాకు అలాగే అనిపించింది సార్. అదేంట్రా అంటే మీరు ఏమన్నారు తెలుసా? మీరు అన్న డైలాగ్ నేను చదివిపిస్తాను చూడండి. నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షము అని పడదని. సార్ మీ మాట ఏంటి సార్? మీ మాట ఏంటి? మీ మాట ఏంటి? ఇది పిచ్చోడ్ డైలాగ్ కాదు, ఇది పిచ్చోడ్ డైలాగ్ కాదు. ఓ చదా రే, నిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి సార్. ఇప్పుడు దెయ్యం పట్టినాడు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నావు, దెయ్యంతో ఏం మాట్లాడతావు? దెయ్యం బయట అంటావా లేదా? ఏసయ్యా వీళ్ళు దెయ్యం బయట తీసుకురావా అని అంటావా? నీకు దెయ్యం బయట అంటుంది దమ్మ ఎవడిచ్చాడ్రా? దేవుడు ఇచ్చాడు. మరి సేమ్ నాకైనా ఇచ్చాడ్రా. వర్షం కురిపించేది ఆయనే, కానీ అధికారం ఇచ్చింది నాకు. స్విచ్ నా చేతిలో పెట్టాడు ఆయన. స్విచ్ నేను నొక్కితే లైట్ అక్కడ వెలుగుద్ది, అర్థమైందిగా. కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడ్రా. నేను ఎనప మొక్కనే, ఆయన అయస్కాంతం. ఆయనకు అతుక్కుండా నేను ఎలా తయారవుతాను? అయస్కాంతంలా తయారవుతాను. దేవుడికి అతుక్కుపోయానురా నేను, సన్నిహితం అయిపోయాను, నేను క్లోజ్ అయిపోయాను, ఒకడైపోయాను. కాబట్టి దేవుని శక్తి నాలోంచి ప్రవహిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. 5 లక్షణాలు: సంబంధం, సహవాసం, సన్నిధి, సంతకం, శక్తి. ఈ 5 ఏలియాకు ఉన్నాయి. అందుకే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాను. ఈ 5లో నాకు ఇది కష్టం సార్ అన్నది ఏదైనా ఉందా? ఇది ఉందా అని నేను అడగల. మీకు ఏమీ లేవు నాకు తెలుసు. కానీ ఇది కష్టం. ఆయన సన్నిధికి వెళ్ళటం కష్టమా? ఆయనతో సహవాసం చేయటం కష్టమా? ఆయనతో సంబంధం పెట్టుకోవడం కష్టమా? ఆయన సంతకం పట్టడం తెచ్చుకోవడం కష్టమా? ఆయన శక్తిని మీరు అనుభవించడం కష్టమా? ఏది కష్టం? దేవుడు మీతో ఈరోజు చెప్పే మాట ఏంటి తెలుసా? తమ్ముడు చెల్లి, 2024 జనవరి 22 తర్వాత భారతదేశానికి ఏలియాలు చాలామంది కావాలి. నువ్వు ఉంటావా? ఐ వాంట్ ఎన్ ఎలైజా. ఈ 5 లక్షణాలు ఉంటే చాలు, నేను వాడుకుంటాను. ఈ మధ్యాహ్నం దేవుడు నేను అడుగుతున్నటువంటి మాట ఇది. ఐ వాంట్ యూ. దాన్ని మీరేం జవాబు చెప్తారు? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. మా దేవా, మా ప్రభా, ఏలియా ఏ పరిస్థితుల్లో రంగ ప్రవేశం చేశాడో మాకు చూపించారు. దానికి ముందు జరిగినటువంటి కథ అంతా మేము చూసాం. ఆ రంగస్థలం సిద్ధమైన తర్వాత ఏలియాని తీసుకొచ్చారు మీరు. ఏలియాకు ఉన్నటువంటి 5 లక్షణాలు: నీతో సంబంధం, నీతో సహవాసం, నీ సన్నిధి, నీ సంతకం, నీ శక్తి. ఈ 5 ఆయనకున్నాయి ప్రభా. అందుకే ఆహాబ్ రాజు ముందు నిలబెట్టారు. భారతదేశంలో ప్రభా, విప్లవం కోసం కాదు, తిరుగుబాటు కోసం కాదు, ఉజ్జీవం కోసం, నీ శక్తిని ప్రదర్శించటానికి, నీ మహిమను ప్రదర్శించటానికి నీ బిడ్డలు కావాలి ప్రభా. ఏలియా లాంటి వాళ్ళు కావాలి. అలనాడు ఆహాబ్ ముందు నిలబడటానికి ఒక ఏలియా సరిపోయాడు. కానీ ఈరోజు 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఏలియాలు చాలామంది కావాలి ప్రభా. ఈ ఊర్లో ఏలియాలు కావాలి ప్రభా. ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఏలియాగా ఉండటానికి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా రెడీ అవ్వగలట కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.